హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, ఆశ్చర్యకరుడా, సమాధానకారకుడా, నిత్యుడగు తండ్రి, కృపగల దేవ, దయగలిగిన రాజా, జీవాధిపతి, జీవగలిగిన మా యేసయ్య, మీకు వందనాలు. పరిశుద్ధుడా, మీకే స్తోత్రములు. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలందరికీ మరొకసారి శుభాభివందనములు తెలియజేస్తున్న పిల్లరా, ప్రభువారు మనల్ని తన ఉన్నతమైన కృపలో బలపరిచి, భద్రపరిచి, ఆదరించి, కాచి, సజీవులుగా ఉంచి, మనల్ని ప్రేమించి, మన జీవితంలో మరొక మంచి అవకాశాన్ని, చక్కటి సమయాన్ని, ఆయన ఉన్నత దయా సంకల్పాన్ని బట్టి మన జీవితంలో అనుగ్రహించిన విధానాన్ని బట్టి ప్రభునామమును స్తుతిస్తూ, గణపరుస్తూ, ఆయన ఉన్నతమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి ప్రార్థన చేసుకుందాం. పిల్లలు, ఆ రీతిగా ప్రభుత్వాలు ఉంటున్న మనందరం కూడా తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని, ప్రార్థన ద్వారా ఈ ఉదయకాలపు కూటుకును ప్రారంభించుకుందాం. స్తోత్రములు. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, మహోన్నతుడా, జీవాధిపతి, ఘనమైన దేవ, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వలోక సృష్టికర్త, ఆశ్చర్యకరుడా, సమాధానకారకుడా, నిత్యుడగు తండ్రి, కృపగల దేవా, మీకు వందనాలు. ప్రభువా, అల్పులము, దీనులము, బలహీనమైన మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించి, ఆదరించి, కాచి, సజీవులుగా ఉంచిన ఆయన మీ ఉన్నతమైన కృపలో మమ్మల్ని బలపరిచి, భద్రపరిచి, ప్రభువా, మీ అనాది కాలపు సంకల్పాన్ని బట్టి మా జీవితంలో మరొక మంచి సమయాన్ని, చక్కటి అనుకూలతను మీరు అనుగ్రహించేందుకే మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, జీవాధిపతి, జీవముల మా యేసయ్య, మహిమాన్వితుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఆదరణకర్త, నీకు వందనాలు. ప్రభువా, ఇదిగో నాయన పరిశుద్ధుడా, మీకే స్తుతులు. ప్రభువా, అయ్యా, ఈ ఉదయకాల సమయములో మేము కొద్దిమందిగా ఉంటుండగా మీ ప్రశస్తమైన సన్నిధిని, సహవాసమును మీరు మాకు తోడుగా ఉంచండి. మీరు వ్యక్తిగతంగా మా మధ్య ఉండండి. మీ ఆత్మ సన్నిధి మాకు తోడుగా ఉంచి, మీ ఆత్మ చేత మమ్మల్ని బలపరచండి. ప్రభువా, నీకు వందనాలు. అయ్యా, మీ స్థనులు కూడా మేమందరం నాయన ఆత్మపూర్ణమై ప్రభువా, ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లు, స్తుతించినట్లు నాయన, అయ్యా, మీ ఆత్మ చేత మమ్మల్ని బలపరచండి తండ్రి. ప్రార్థనలో, పాటల్లో, స్తుతుల్లో, ఆరాధనలో మీరు తోడు ఉండండి. మీకు మహిమకరంగా జరిగించండి. ప్రభువా, నీకు వందనాలు. పరిశుద్ధుడా, నీకే స్తోత్రములు చేస్తున్నాం నాయన. జీవాధిపతి, నీకే స్తుతులు. ప్రభువా, మహిమాన్వితుడా, నీకు వందనాలు. మహోన్నతుడా, నీకు వందనములు. సర్వోన్నతుడా, నీకు వందనాలు. ప్రభువా, ఇదిగో నాయన పరిశుద్ధుడా, మీకే స్తుతులు. ఈ మధ్య అయ్యాక తండ్రి, ఈ మధ్య సమయంలో మీ వాక్యం ద్వారా మొత్తం మాట్లాడండి. మీ మాటలు మాకు నమ్ముదుంటుంది, మీ మాటలు మాకు సమాధానం ఉంటుంది, మీ మాటలు మాకు ఆదరణ ఉంటుంది. ప్రభువా, అటు విధంగా మాతోనూ మా అందరితో మీరు మాట్లాడిన నాయన, మీరు మాతో మాట్లాడుతుండగా అయ్యాక తండ్రి మా హృదయ తలుపులన్నీ మేము పెట్టుకొని శ్రద్ధగా మీ మాటలు ఆలకించడానికి సాయం చేయండి. ప్రతి విధమైన గలిబిలిని, ప్రతి నిర్లక్ష్యను, అశ్రద్ధతను, అవిధేయతను, అయ్యా నిద్రమత్తును యేసు నామమున మీరు గద్దించండి. ప్రభువా, అయ్యా, మమ్మల్ని అందరూ కూడా మీ ఆత్మచేత బలపరచండి, ఆయత్తపరచండి నాయన. అయ్యా, మీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, మీరు మాతో మాట్లాడుతుండగా మీ శ్రేష్టమైన ఉన్నతమైన మాటలను వినబుద్ధిని పుట్టించి ప్రభువా, నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. కృపగల దేవా, నీకు వందనాలు నాయన. మీకే స్తుతులు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా, మీకే వందనాలు. ఎక్కువగా ప్రభువా, నీకే స్తోత్రము నాయన. ఆదరించి అంతవరకు మీరు అధ్యక్ష వహించి సమస్తము క్రమముగా మర్యాదకరంగా జరుగుతూ సహాయం చేసి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందగలరని మా రక్షకుడు, మీ ప్రియకుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వినయముగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. పిల్లల, ఈ సమయంలో కీర్తన పాడుకొని కూటుకును ప్రారంభించుకుందాం. వాళ్ళు కూడా కీర్తన పాడుతుండగా చప్పలు కొడుతూ మీరు కూడా ఏకీభవించాలని ప్రభు ప్రేమను బట్టి పిల్లల ప్రభు నామం మీ అందరినీ కూడా మనం చేస్తున్నాము. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను
ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. పాపాన్ని తొలగించి శాపాన్ని విరచి భూలోకం వచ్చాడయ్యా. మానవుని రక్షించి పరలోకమున చేర్చ సిలువను మోసాడయ్యా. పాపాన్ని తొలగించి శాపాన్ని విరచి భూలోకం వచ్చాడయ్యా. మానవుని రక్షించి పరలోకమున చేర్చ సిలువను మోసాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా. నీ వెదకి రాలేనని నా కోసం వచ్చాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా. నీ వెదకి రాలేనని నా కోసం వచ్చాడయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. రక్షణను అందించి రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చాడయ్యా. ధనవంతులునుగా మనలను చేయ దరిద్రముందాడయ్యా. రక్షణను అందించి రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చాడయ్యా. ధనవంతులునుగా మనలను చేయ దరిద్రముందాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా. నీ వెదకి రాలేనని నా కోసం వచ్చాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా. నీ వెదకి రాలేనని నా కోసం వచ్చాడయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. హల్లెలూయా. కూడా మరి తల వంచి మోకరించినట్లయితే మరి ఆరాధన చేసుకున్న ప్రతి ఒక్కరం కూడా తల వంచి మోకరించి ప్రతి ఒక్క రెండు చేతులు పైకెత్తి దేవుని స్తుతించి దేవుని ఆరాధిద్దాం. మన పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితోని, పూర్ణ బలంతో
మరి ప్రభువాన్ని స్థుతిద్దాం, ప్రభువాన్ని మహింపరుస్తాం, ప్రభువాన్ని గణపరుస్తాం. మరి ఎంతో మందికి లేనటువంటి గొప్ప ధన్యతని, యోగ్యతను, అర్హతను మనకి ఇచ్చి మరి ఈ దినాన ఇటు రీతిగా మరి దేవుని సభలో చేరి ఉన్నామంటే అది దేవుని యొక్క కృపై ఉన్నది, కాపుదల క్షేమమై ఉన్నది. కాబట్టి ప్రభువారికి ఏమి చిరునం తీర్చడం, ప్రతి ఒక్కరం కూడా మన పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో ప్రభువాన్ని స్థుతిద్దాం, ప్రభువాన్ని ఆరాధిద్దాం, మహింపరుస్తాం. ప్రతి ఒక్కరం కూడా హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, 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 పరిశుద్ధుడాని స్తోత్రం, పరమదాసుడాని స్తోత్రం, 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 గౌరవండాని స్తోత్రం, రక్తవండాని స్తోత్రం, రాజులకు రాజా, ప్రభుల ప్రభువ, ప్రేమా స్వరూపం, మహిమా స్వరూప, కనికర సంపన్నుడా, హల్లెలూయా, హల్లెలూయా, సకల ఆశీర్వాదాల పాఠభుజుడైన వాడాచాని స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అయ్యా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని కోట్లాది దుఃఖులు అనుక్షణమాతో పోడవచ్చున్న వాడాచాని స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆకాశంలో సింహాసనం, భూమిని పాదపీఠమైన దేవాని స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్న నేడే కరిగిన మరాచాని స్తోత్రం, అల్పమైన దేవాని స్తోత్రం, ఆది అంతమైన దేవాని స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, యేసయ్యాని స్తుతి, స్తుతి, స్తుతి. స్తుతులకు పాత్రుడాని స్తోత్రం, స్తోత్రాపుడాని స్తోత్రం, 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 స్తోత్రం. అయ్యా మా పాపముల కొరకు, మా రోగముల కొరకు, మా వ్యసనముల కొరకు నాయన మా కోసం ప్రభువా ఆ శిలువలో ప్రాణం పెట్టిన దేవాని స్తోత్రం, రక్తాన్ని చిందించిన దేవాని స్తోత్రం, మమ్మల్ని విమోచించిన దేవాని స్తోత్రం, విడిపించిన దేవాని స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. యెహోవా రాఫాని స్తోత్రం, యెహోవా నిస్సీని స్తోత్రం, యువరాజానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా వేదనలో, నా శోధనలో లోకుల సాయం వ్యర్థమని తలచి, నా వేదనలో, నా శోధనలో లోకుల సాయం వ్యర్థమని తలచి, నీ కోసమే, నీ కృప కోసమే, నీ కోసమే, నీ కృప కోసమే, నీ సముఖములో నిలిచానయ్యా యేసయ్యా, నీ ఆత్మతో నింపుమయ్యా, నీ సముఖములో నిలిచానయ్యా యేసయ్యా, నీ ఆత్మతో నింపుమయ్యా. స్తుతి సింహాసనాసీనుడా, నా ఆరాధనకు పాత్రుడా, స్తుతి సింహాసనాసీనుడా, నీ సేవలో తరించాలని, నీ నరిగి ఆత్మలను నడిపించాలని,
స్తోత్రం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా యేసయ్య, మా విమోచకుడ, సర్వోన్నత సర్వాధికారి, ఘనమైన దేవ, మీ ఘననామానికి, శ్రేష్ఠ నామానికి మరొకసారి వందనాలు, స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభువా. అయా గడిచిన పునరుద్ధాన వరకు నాయన మమ్మల్ని సంఘాన్ని నాయనాని స్తోత్రం తండ్రి, నీ కృపగల దయగల హస్తాల కింద కాచి దాచి భద్రపరిచిన దేవా, ఏమి చిరునం తీర్చలేం ప్రభువా అని స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభువా. అయా మీరు ఇచ్చిన క్షేమానికి, ఆరోగ్యానికి తండ్రి, మీరు ఇచ్చిన సమస్తానికి మీ స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఈ ఉదయకాల సంఘ ఆరాధనలో నాయన అని స్తోత్రం తండ్రి. అయా పాటల ద్వారా మీరు మహింపరుచుకున్నారు, కనపరుచుకున్నారు తండ్రి. ఓ మా స్తుతుల పైన మీరు ఆశీర్వదించినందుకు నీ స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభువా. అయా మీ సావకులు నాయన వాక్యంలోకి వెళ్తుండగా తండ్రి, నేనంతరాత్మతో అభిషేకించండి ప్రభు. అవిడ యొక్క నోటిని నాయన మీ కూరగా వాడుకొని ప్రభు అని స్తోత్రం తండ్రి. అయా మా అందరికి కూడా నాయన వినగల చెవి గ్రహించాల, మనసు సమ్మతించాల హృదయాన్ని ప్రభువా ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన అని స్తోత్రం తండ్రి. అయా ఏమిడే అవసరంతో, నక్కలతో, శాంతి సమాధానంతో తండ్రి, వ్యాధి బాధ బలహీనతతోని ప్రభువా అని స్తోత్రం తండ్రి. అయా సార్లు కూర్చొని ఉన్నారో నాయన అని స్తోత్రం. ప్రకృత హృదయాన్ని పరిశోధించి దృష్టిని చూస్తున్న దేవా అని స్తోత్రం తండ్రి. అయా ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడండి, సంధించండి, దర్శించండి ప్రభువా అని స్తోత్రం తండ్రి. అయా మనుషుల రొట్టె వల్ల కాదు కానీ దేవుని నోటి నుంచి ప్రతి మాట వల్ల బ్రతుకుతాను సెలవించిన రీతిగా ప్రభు. అట్టి విధంగా నాయన ప్రతి ఒక్కరికి కావాల్సిన నాయన ఆత్మీయ వర్తమానాన్ని ప్రభు అయా నాయన అని స్తోత్రం, మీరు మాట్లాడండి స్తోత్రం, బలపరచని ఆయన అని స్తోత్రం, నిరంతరాత్మక అభిషేకించని ప్రభు అని స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభు. అదేవిధంగా నాయన స్తోత్రం, బయట పరిస్థితులు స్థితిగతులు బాగలేనప్పటికీ కూడా తండ్రి అయా మీరు ఎంతగానో కాస్తున్నదేవా అని స్తోత్రం. అయా ఇంకా క్షేమాన్ని భద్రపరచని, బలపరచని ప్రభు అని స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఇంకను నాయన అని స్తోత్రం ప్రభు. అయానికి వందనాలు తండ్రి. ప్రతి విషయంలో మీరు మీ నాకే మహిమ, మీ నాకే ఘనత ప్రభావాలు ఆలోచించుకోగలరు. ఏస్తున్నాను తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఇంతవరకు ప్రార్థనలో, పాటల్లో, స్తుతుల్లో, ఆరాధనలో దేవుని నామాన్ని గణపరిచి మహిమపరుచున్నాం. మరి సమయంలో కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఆయన బిడ్డలుగా, ఆయన సొత్తు అయిన వారిగా, ఆయన స్వాస్థ్యంగా ఉంటున్న మనము నిత్యము ప్రభు యొక్క మాటల చేత ఆదరించబడుతూ, బలపరచబడుతూ, ఆ యొక్క వాక్యమును మనం ఆధారము చేసుకొని, ఆ వాక్యాన్ని మనం వెంబడించినప్పుడు, ఆ వాక్యాన్ని మనం అనుసరించినప్పుడు, ఆ వాక్యమందు మనం లక్ష్యం ఉంచి వాక్యాన్ని కలిగి మనం జీవించినప్పుడు, లేదా ఆ వాక్యపు వెలుగులో లేదా మనం ముందు సాగినప్పుడు ఆ వాక్యం మనల్ని బలపరచడమే కాకుండా, ఆదరించడమే కాకుండా, ఆ వాక్యములో గుప్తమైన లేక వాక్యముల ద్వారా లేక వాక్యములో మిళితమైన ఆ వాగ్దాలన్నీ కూడా మన వ్యక్తిగత జీవితంలో నెరవేర్చబడి ఆ వాగ్దాన ఫలములు మనం అనుభవించడానికి ఆ వాక్యం మనల్ని బలపరుస్తుంది. కాబట్టి పిల్లరా, దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము, దేవుని ప్రజలుగా ఉంటున్న మనము, దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న మనము నిత్యము ప్రభు యొక్క వాక్యానికి మనం విధేయులు కావాలి. వాక్యాన్ని మనం వెంబడించాలి. లోకము శాశ్వతమైనది కాదు. లోక స్నేహము దేవునితో వైరమని చెప్పి దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది. ప్రియరా, లోకాన్ని మనం ప్రేమిస్తే, లోకాన్ని మనం వెంబడిస్తే, లోకముతో మన సహవాసము చేస్తే, లోకాన్ని మనం అనుసరిస్తే, లోకము యొక్క ఆశలు, లోకం యొక్క ఇచ్చలను మనం జరిగిస్తే, మనము దేవుని యొక్క చేతులు ఒక దినాన ప్రియరా మరి పడవలసి వస్తుంది. కాబట్టి ఆ దినాన మనకు ఎవరు సాయం చేసేవారు ఎవరు ఉండరు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము, లోకము మనకు శాశ్వతమైనది కాదు. ఈ లోకం ఒక దినాన ప్రియరా మరి ఈ లోకాన్ని ఒక దినం మనం విడవలసిన వారము. అంత మాత్రంగా ఈ లోకాన్ని ఒక దినాన ప్రభువారు మరి ప్రియరా నాశనం చేయబడుతుంది. కాబట్టి ఈ లోకం శాశ్వతమైనది కాదు. ప్రభువారు శాశ్వతమైన వారు. వాక్యం శాశ్వతమైంది. వాక్యం నిత్యత్వం కలిగింది. వాక్యం నిత్యము ఉండేది.
కాబట్టి వాక్యం ముందు లక్ష్యం ఉంచినప్పుడు, వాక్యం ముందు నమ్మకం ఉంచినప్పుడు, వాక్యం ముందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆ విశ్వాసం ద్వారా వాక్యాన్ని వెంబడించినప్పుడు, ఆ విశ్వాసం ద్వారా వాక్యం ముందు నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు, విశ్వాసాన్ని బట్టి ఆ వాక్యాన్ని మనం వెంబడించినప్పుడు, విశ్వాసముతో ఆ వాక్యాన్ని మనం మన జీవితంలో నెరవేర్చినప్పుడు, ఆ వాక్యానుసారంగా విశ్వాసముతో మన వాక్యాన్ని జీవించినప్పుడు పిల్లరా, ప్రభువారు తను మనకు చేసిన అనాది కాలపు ప్రణాళికలో ఏర్పరిచిన వాగ్దానాలన్నీ కూడా మన జీవితంలో నెరవేరుస్తాడు. ఆ వాక్యం మన బ్రతికిస్తుంది, ఆ వాక్యం మన బలపరుస్తుంది, ఆ వాక్యం మనకు సమాధానం ఉంటుంది, ఆ వాక్యం మనకు సంతోషం ఉంటుంది, ఆ వాక్యం మనకు ప్రేరా మనం నమ్మినట్లయితే ఆ వాక్యంలో మనకు సంరక్షణ ఉంటుంది, ఆ వాక్యంలో మనకు ఆదరణ ఉంటుంది, ఆ వాక్యంలో మనకు ఆప్యాయత లభిస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉంటుంది మనం ప్రియులరా. మరి ఎల్లప్పుడు కూడా మన వ్యక్తిగత జీవితంలో, మన విశ్వాస జీవితంలో మన దృష్టి ఎల్లప్పుడూ కూడా వాక్యం మీద ఉండాలి. విశ్వాసానికి కర్తైన ప్రభు మీద ప్రియులరా మన దృష్టి ఉండాలి. మనం ఎప్పుడూ ఆ ప్రభువును వెంబడించాలి. కాబట్టి గత వార దినాలలో 3 వారాలుగా పిల్లరా విశ్వాసం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. విశ్వాసము పిల్లరా ప్రభువుని గురించిన మాట వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. విశ్వాసము ద్వారా ఆయన యొక్క మాటను, ఆయన యొక్క సేవకుల మాటలు విన్నప్పుడు మన పితరులుగా ఉంటున్న వారు లేక మన ముందుంటున్న వారి జీవితంలో కలిగిన లేక జరిగిన అద్భుతమైన కార్యాలు, మహోన్నతమైన కార్యాలు, వారు సంపాదించుకున్న గొప్ప సాక్ష్యము, విశ్వాసాన్ని బట్టి ప్రవచనంలో వారు ఏ విధంగా ఘనమైన వారిగా, గొప్పవారిగా జీవించి ప్రభువుకు మహిమపరిచారో ప్రేరా ఆ రీతిగా మన వ్యక్తిగత జీవితంలో కూడా ఆ గొప్ప కార్యము ఆయన ప్రభువారు మనం జరిగిస్తారు. కాబట్టి గత కొన్ని వారాలుగా పిల్లరా మనం యొక్క విశ్వాసం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. విశ్వాసం అనేది ప్రేరా అది నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపమైనటువంటిది. ఏవైతే మనకు కనిపించట్లేవో, ఏవైతే మన దృష్టి రూపంగా మనం చూడలేకపోతున్నామో, మన కంటికి కనిపించట్లేవో వాటి యందు మన నమ్మకం ఉంచడం ద్వారా, అనగా ప్రభు యొక్క మాట, ప్రభు యొక్క వాగ్దానము, ప్రభు యొక్క ప్రేరా మరి ఆ లేఖనమును బట్టి మనం ఆయన మీద ఆశ కలిగి విశ్వాసముతో ప్రభుని వెంబడించడాన్ని బట్టి ప్రేరా మరి ఆ యొక్క వాక్యం ఒక దినాన నెరవేర్చబడుతుంది. ఆ నిరీక్షణ కలిగి మనం జీవించినప్పుడు ప్రేరా ప్రభువారు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి గత వాదినాలలో సారపరి విధురాల గురించి ప్రేరా మరి హేబేలు గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకున్నాం. అదేవిధంగా రహాబను వేశ్య గురించి మన వాక్యాన్ని ధ్యానించుకున్నాం. వారు ఏ విధంగా ప్రభు సన్నిధిలో గొప్పవారుగా ఉన్నారు, ఏ విధంగా ప్రభుని వెంబడించారు, ఏ విధంగా ప్రభుని కలిగి జీవించారు, ఏ విధంగా ప్రభు మాట మీద లక్ష్యం ఉంచి విధేయులయ్యి విశ్వాసముతో ఆ మాటను స్వతంత్రించుకొని జీవించి ప్రభు దగ్గర ఒక మంచి సాక్ష్యాన్ని సంపాదించుకున్నారు. గత కాలంలో, గత వాదినాలలో ప్రేరా మనము వాక్యాన్ని ధ్యానించడం ద్వారా ఆయా విషయాలు మనం నేర్చుకున్నాం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథములో తన సేవకులను అభిషేకించి వారిని బలపరిచి ఈ పరిశుద్ధ గ్రంథములో ఎందుకు ఈ మాటలు రాయించారంటే ప్రేరా ఈ కడవరి దినాల్లో ఉంటున్న మనము, ఈ చివరి దినాల్లో ఉంటున్న మనము కూడా వారు ఏ విధంగా అయితే విశ్వాసం కలిగి ఉన్నారు, ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నారు, ఎటువంటి ఆసక్తి కలిగి ఉన్నారు, ఎటువంటి విధేయత కలిగి ఉన్నారు, మనము కూడా అటువంటి విధేయత, విశ్వాసము, అనుకువ, భయభక్తులు కలిగి జీవించినప్పుడు పులేరా మన జీవితాల్లో కూడా దేవుడు అటువంటి గొప్ప కార్యాలు చేయటానికి ఆయన సిద్ధముగా ఉంటున్నాడు. కాబట్టి ఇది నాన్న ప్రభు వాక్యమును బట్టి, ప్రభు యొక్క వాగ్దానాన్ని బట్టి మనల్ని మనము బలపరుచుకోవాలి, మనల్ని మనము ప్రోత్సాహపరచుకోవాలి, మనల్ని మనము పురుగొల్పుకోవాలి. ప్రభును కాదని మనం ఈ లోకములో మనమేమి కూడా చేయలేం. ఒక విధంగా సకల ఐశ్వర్యాలు ఉండొచ్చు, అధికారులుగా ఉండొచ్చు, ధనవంతులుగా ఉండొచ్చు, ధనం సంపాదించుకోవచ్చు, పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవచ్చు,
అయినను అవన్నీ కూడా ప్రభు సన్నిధిలో పునరా వ్యర్థమే. కేవలము మనకు విశ్వాసమే స్థిరమైంది, బలమైంది పునరా. అంత మాత్రమే కాకుండా ప్రభు ఎన్నటికీ పాడుకాంది. అంత మాత్రమే కాకుండా ప్రభు సన్నిధిలో పునరా ప్రభుకు సమీపంగా తీసుకెళ్ళడమే కాకుండా, ప్రభుకు ఇష్టలుగా మార్చడమే కాకుండా పునరా ప్రభు చిత్తము నెరవేర్చడానికి మనల్ని బలపరచడమే కాకుండా పునరా ప్రభు దగ్గర నుండి మనకు గొప్ప సాక్ష్యాన్ని, చక్కటి గుర్తింపును పునరా మనకు పునరా మనం ఆ ప్రభు దగ్గర నుండి మనకు దొరికేలాగా విశ్వాసము, లేక మనం పొనుకునేలాగా విశ్వాసం మనకు సహాయము చేస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉంటున్న మన పిల్లరా చూడండి, విశ్వాసము ద్వారా మన ప్రభు సన్నిధిలో విధేయత మనం నేర్చుకోవాలి. పిల్లరా హేబేలు చూడండి, తన జీవితంలో ప్రభుని బట్టి విధేయుడై తనకున్నది పిల్లరా ప్రభు తనకిచ్చిన దాంట్లో శ్రేష్టమైనవి పిల్లరా తనకు తెలియకుండానే ప్రభు చిత్తాన్ని ఆయన జరిగించాడు. అదేవిధంగా పిల్లరా రహాబు కూడా విశ్వాసముతో దేవుని ప్రజలతో పునరా మరి స్నేహం చేయటానికి, దేవుని లోబట్టడానికి, దేవుని వెంబడించడానికి పునరా హృదయపూర్తిగా ఒప్పుకొని విధేయత చూపించింది. కాబట్టి అది నానా ఆ ఎరుక పట్టణమంతా నాశనమైపోయితే, ఎరుక ప్రజలంతా నశించిపోయింటే పునరా నశించిపోతూ ఉంటే నాశనంలోకి ఎట్టబడితే పునరా ఆ యొక్క పునరా మరి చూడండి పునరా ఆ రహాబు మాత్రము, ఆమె కుటుంబము పునరా ఆ మహాశ్రమ నుండి, ఆ తీర్పు నుండి పునరా మరి వేదన నుండి ఆమె కుటుంబము తప్పించబడింది. అదేవిధంగా విశ్వాసముతో పునరా సారపెట్ట విధవరాలు దైవ సేవకునికి మాటకు విధేయత చూపించింది. కాబట్టి పునరా చూడండి, ఆ దినంలో ఉంటున్న మరి ఆ ప్రపంచంలో పునరా ప్రతి ఒక్కరు కూడా మరి మహాకరువు చేత బాధపడుతుంటే, అలమటిస్తూ ఉంటే, మంచు బిందువు కూడా భూమి మీద పడని ఆ మహాభయంకరమైన కరువు దినాన పునరా కరువు దినాన ఆ విధవరాలు ఆమె కుటుంబము అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరని చెప్పి దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది. ఎందుకు వీరి జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశాడంటే వారు ప్రభు మాటకు లోబడ్డారు. విశ్వాసముతో ప్రభు చిత్తమును జరిగించడానికి, దైవ సేవకులు చెప్పిన పనిని చేయటానికి వారు ఇష్టపడ్డారు. కాబట్టి వారి జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేయడమే కాకుండా పిల్లలు చూడండి, వారికి ఒక చక్కటి సాక్ష్యాన్ని ఇచ్చాడు, చక్కటి గుర్తింపునిచ్చాడు. పిల్లలు చూడండి, మనమే కాదు, ఇక మన తర్వాత ఈ భూమి మీద ఎన్ని తరాలు రానయ్యుండో మనకు తెలియదు. కానీ పిల్లరా ఈ సృష్టి ఉన్నంత కాలము ప్రభువును గుర్తెరిగిన ప్రతి ఒక్కరు, ప్రభునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్న ప్రతి ఒక్కరు పిల్లరా వీరిని జ్ఞాపకం చేసుకుంటారు, ఈ వాక్యాన్ని ధ్యానిస్తారు. వారి వలె పిల్లరా మరి దేవునికి లోబడి ప్రభును ఆనుకొని విశ్వాసముతో వాక్యపు వెలుగులో జీవించడానికి విధేయులై ముందుకు సాగటానికి చక్కటి పిల్లరా అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఈ చక్కటి సమయాన్ని బట్టి పునరా చూడండి, ఒక మాట చదువుకుందాం. పునరా మరి విశ్వాసము ద్వారా మనం విధేయులుగా మరి జీవించినప్పుడు, విశ్వాసము ద్వారా విధేయత మనం కలిగి జీవించినప్పుడు, విశ్వాసము ద్వారా విధేయత మనం నేర్చుకున్నప్పుడు ప్రభువారు మన జీవితంలో కూడా గొప్ప కార్యము చేస్తాడు. ఒక మాట చదువుకుందాం చూడండి. పునరా ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము, 8వ వచనం చదివి సాయంత్రం చదవగలిగిన వారు. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమును బయలువెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళెను. చాలా మా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, మహోన్నతుడా, జీవాధిపతి, ఘనమైన దేవా, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. అల్పులము, దీనులము, బలహీనమైన మమ్మల్ని మీరెంతగానో ప్రేమించి, ఆదరించి, కాచి, సజీవులుగా ఉంచి ప్రభువా నీకు వందనాలు.
ఇదిగో నాయన మరొకసారి మీ ఉన్నత నామమును స్తుతించడానికి దీనులమైన మా పక్షంగా మీ కృప చూపినందుకు మీకు వందనాలు ప్రభువా. ఇదిగో నాయన అయ్యా, ఇంతవరకు మీరు మాతో ఉన్నారు, మా మధ్య మీరు సంచరించారు, మమ్మల్ని అందరూ కూడా మీ ఆత్మచేత బలపరిచి జరిగిన కూటికంతుడు కూడా మీ ఆత్మ అధికారం చేత జరిగించినందుకే మీకు వందనాలు నాయన. ఈ సమయంలో నిలవని మీ దాసును వట్టివాడను మట్టివాడను ప్రభువా, దీనుడను దరిద్రుడను నాయన మీకు వందనాలు. ఎన్నిక లేని వాడిని ప్రభువా నీకు వందనాలు. అయినను ప్రభువా మీ అనాదికాల ప్రణాళికను బట్టి అయ్యా నన్ను మీరు నిలబెట్టడానికి మీకు వందనాలు. ఇదిగో ప్రభువా అయ్యా, ఇక తల్లి మీకు చూపిన కృపకై మీరు చేసే మేలు బట్టి మీ రక్తం చేతి పట్టుకొని మీ కృపాశ్రద్ధతికి వస్తుండగా ప్రభువా నీకు వందనాలు. అయ్యా మీరు మమ్మల్ని బలపరచండి. ఈ సమయంలో నేను తగ్గాలి నాయన, నేను రక్షించబడాలి ప్రభువా నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా నాకంటే ముందుగా మీరునండి, మీ చాటును మరుగు చేయండి, నాతోనూ మాతోనూ మా అందరితో మీరు మాట్లాడండి ప్రభువా నీకు వందనాలు. మీరు మాతో మాట్లాడుతుండగా వినగల చెవిని, గ్రహించగల మనసును, సమ్మతించగల హృదయాన్ని మీరు మాకు దయచేయండి ప్రభువా మీకే స్తోత్రము చెల్లిస్తున్నాం తండ్రి. మీరు మాతో మాట్లాడుతుండగా ఆయన మా హృదయ తలుపులన్నీ మీ వైపు పెట్టుకొని శ్రద్ధగా మీ మాటలు ఆలకించడానికి సాయం చేయండి. మీ కృప మాకు తోడుగా ఉంచండి, మీ కృపలో మమ్మల్ని బలపరచండి, మీ కృప చేత మమ్మల్ని ఆదరించండి ప్రభువా నీకు వందనాలు. అయ్యా మమ్మల్ని బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తున్న అపవాదిని, నిర్ముచ్చాత్మను, గలిబిలిపరచాత్మను, నిర్లక్ష్యపరచాత్మను యేసు నామములో మీరు గద్దించండి నాయన. అయ్యా మీ కృప తోడుగా ఉంచండి, మీ కృపలో మమ్మల్ని బలపరచు ప్రభువా, మీ ఆత్మ చేత మమ్మల్ని దర్శించిన ఆయన. అయ్యా మీకే వందనాలు. మీరు మాతో మాట్లాడుతుండగా మీ జీవార్థమైన మాటలు శ్రద్ధగా ఆలకించి వినడానికి వినుబుద్ధిని పుట్టించిన ఆయన. అయ్యా మీ ఆత్మచేత మమ్మల్ని బలపరిచి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందగలరని మా రక్షకుడు మీ ప్రియకుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వినయముగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మన పితరుడైన అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసులకు తండ్రిగా ఉంటున్నా, విశ్వాసులకు తండ్రిగా దేవుని సముఖమందు ఉంటున్న మన పితరుడైన అబ్రహాము గురించి పరిశుద్ధాత్మ దేవుడు మోషే ద్వారా పిల్లరా మరి గ్రంథం రచించాడు. అదే విషయాన్ని మరి పరిశుద్ధమైన పౌలు గారు కూడా ఎబ్రీ సంఘానికి ఉత్తరం రాస్తూ పిల్లరా వారికి కూడా అబ్రహామును పరిచయం చేస్తూ ఆయన విధేయతను, ఆయన విశ్వాసమును, ఆయన పట్టుదలను, ఆయన ఆసక్తిని పిల్లరా గురించి మరి పౌలు గారు పరిశుద్ధాత్మన పూర్ణుడై పిల్లరా ఎబ్రీ సంఘముతోనే కాదు కానీ ఈ దినాన ఈ చివరి దినాలలో ఉంటున్న మనతో కూడా ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ రాయబడిన మాటలు చూస్తే పిల్లరా, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడిన వాడై తాను స్వాస్థ్యముగా పొందనైన ప్రదేశములకు బయలు వెళ్ళను అని చెప్తూ, మరియు పిల్లరా ఎక్కడికి వెళ్ళను అది ఎరుకకయే వెళ్ళనని చెప్పి రాయబడింది. దేవుడు ఆయన పిలిచాడు. ఆయన ఒంటరి స్థితిలో ఎవరు ఆదరణ లేని దగ్గర దీని ఒక దీన స్థితిలో అబ్రహాము గారు ఉన్నప్పుడు, ఒక గురి గమ్యం లేని పరిస్థితుల్లో అబ్రహాము ఇప్పుడేనా మరి ఆ ఒంటరి స్థితిలో ఉన్నప్పుడు ఆ సమయంలో సర్వోన్నతుల దేవుడు అబ్రహామును దర్శించి, అబ్రహామును బలపరిచి, అబ్రహామును హెచ్చరించి, పిల్లరా చూడండి పిల్లరా ఆయన పిలిచినప్పుడు, ఆయనతో మాట్లాడినప్పుడు అబ్రహాము గారు పిల్లరా దేవుడి మాటకు లోబడిన వాడై, దేవుడి మాటకు విధేయత చూపించిన వాడై, దేవుడి మాటను భయముతోనూ భక్తితోనూ అంగీకరించిన వాడై పిల్లరా ఎక్కడికి వెళ్ళవలనో తెలియదు కానీ ఆయనను దేవుడు వెళ్ళమన్న చోటుకి ఆయన తన భార్యను, తన సహోదరుడు కుమారుడిని లోతును, తన పరివారిని, తనకు కలిగిన ఆ స్వాస్థ్యము తీసుకొని దేవుడు చూపించిన ప్రాంతం వెళ్ళడానికి ఆయన బయలుదేరినట్లు
మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పిల్లరా తాను పొందనైన చూడండి దేశమును స్వాస్థ్యముగా పొందిన దేశమును పిల్లరా స్వాస్థ్యముగా పొందిన ఆ ప్రదేశమునికి బయలు వెళ్ళాడు. ఎలా వెళ్ళాడంట? పిలుపుకు లోబడినప్పుడు ఆ లోబాటు పిల్లరా చూడండి, ఆ విధేయత చూడండి విశ్వాసమును బట్టి పిల్లరా విశ్వాసాన్ని కలిగించింది. ఆ విశ్వాసము ఆయన ప్రభు మాట ఎప్పుడైతే లోబడ్డాడో, ప్రభు మాటకి ఎప్పుడైతే విధేయత చూపించాడో, ప్రభు మాట ఎప్పుడైతే అంగీకరించాడో, ప్రభు మాటకి ఎప్పుడైతే మనసులో చోటిచ్చాడో, ప్రభు మాట ఎప్పుడైతే హృదయంలో ఆ స్థానం ఇచ్చి ఆ మాటకు లోబడ్డాడో, వెంటనే ఆ విశ్వాసము ఆయనకి విధేయత నేర్పించింది కాబట్టి పిల్లరా చూడండి మరొక మాట మాట్లాడుకున్నాం. ఈరోజు మనం ఎవరికైనా ఒక పని చెప్తే దానికి లేకపోతే ఒక ప్రదేశానికి వెళ్ళిరమ్మంటే లేదా ఎవరితో మరి ఒక పని అప్పు చెప్తే ఆ పని గురించి పిల్లరా చూడండి 100 ప్రశ్నలు మనల్ని అడుగుతారు. కానీ అబ్రహాం మాత్రము ఎక్కడికి వెళ్ళనో తెలియలేదు. కానీ పిల్లరా విశ్వాసమును బట్టి పిల్లరా ఆ పిలుపుకు లోబడిన వాడి పిల్లరా చూడు తాను పొందనయ్యున్న ఆ స్వాస్థ్యముగా పొందిన ప్రదేశమునకు బయలు వెళ్ళను. కాబట్టి అబ్రహాము గురించి రాయబడిన మాట ఏంటంటే అబ్రహాము విశ్వాసమును బట్టి పిలుపుకు లోబడినని చెప్పి రాయబడింది. అబ్రహాము అప్పుడే విశ్వాసమును బట్టి పిలుపునకు, ఎవరి పిలుపుకు? దేవుడి పిలుపుకు, సర్వోన్నతుడైన సర్వ సృష్టికర్త అయిన సర్వంత్రియమైన సర్వాధికారి అయిన దేవుని యొక్క పిలుపుకు ఆయన లోబడ్డాడు. మానవుల వైపు చూడలేదండి. అది నానా తన బంధువుల వైపు తన స్నేహితుల వైపు ఆయన చూడలేదు. తన ఒంటరి స్థితిలో ఆయన నిస్సాయ స్థితిలో ఉన్నప్పుడు, తన ఒంటరి స్థితిలో ఆయన నిరుత్సవంతో ఉన్నప్పుడు పునరా ఆయన ఒంటరి స్థితిని చూసిన దేవుడు ఆయన బలపరిచి ఆయన ప్రోత్సహించాడు, ఆయన పురుగలిపాడు. కాబట్టి పిల్లరా చూడండి దేవుని మాటకి ఆయన లోబడ్డాడు. కాబట్టి పిల్లరా దేవుని మాట ఆయన విశ్వాసం ఉంచాడు. కాబట్టి ఆ విశ్వాసము ద్వారా ఆ విశ్వాసము ఆయనకు విధేయతను నేర్పించింది. కాబట్టి పిల్లరా చూడండి పిల్లరా ఆ విశ్వాసము అవిధేయత పిల్లరా అవిశ్వాసము అవిధేయత ఏ విధంగా అయితే ఒకదానితో ఒకటి మిళితమయ్యి విడదీయని వాటిగా ఏ విధంగా అయితే ఆ అంటుకట్టబట్టి ఉంటాయో అదే విధంగా పిల్లరా చూడండి విశ్వాసము విధేయత కూడా విడదీయరానిగా ఉంటవి. రెండు ఒకదానితో ఒకటి మిళితమై ఉంటవి. చూడండి పిల్లరా భక్తి లేని చోట భయం ఉండదు, భయం లేని చోట భక్తి ఉండదని చెప్పి దేవుని యొక్క లేఖనము సెలవుస్తుంది. కాబట్టి భయము భక్తి రెండు ఏ విధంగా అయితే లింక్ అయి ఉంటాయో, మిళితమై ఉంటాయో, ఆ విధంగా ఈ విశ్వాసం విధేయత కూడా ఒకదానితో మరొకటి మిళితమై ఉంటవి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మీరు చూడండి, కాబట్టి విశ్వాసమును బట్టి విధేయుడై అబ్రహామును గురించి మరి అబ్రహామును గురించి పరిశుద్ధాత్మ దేవుడు పిల్లరా ఈ భాగములో పిల్లరా ఆయన మాట్లాడుతూ ఆత్మరూపిగా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మీరు చూడండి పిల్లరా అంత మాత్రమే కాకుండా అబ్రహాం పిల్లలు చూడండి అబ్రహామును ఒక్కడి నుంచే కాదు, ఈ యొక్క హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చాలా మంది గురించి పరిశుద్ధాత్మ దేవుడు పిల్లరా మరి విశ్వాస వీరులుగా ఉన్న వారి గురించి ఆ పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి చూడపిల్లరా మరి ఆ కాలంలో నమ్మకానికి అబ్రహాము గారు ఒక చక్కటి ఉదాహరణ. నమ్మకానికి, విశ్వసనీయతకు, విశ్వాసానికి నిరీక్షణకు పునాదులు లేవు. విశ్వాసానికి పునాదులు లేవు. విశ్వాసం అంటే ఏమో తెలియదు, నమ్మకం అంటే ఏమో తెలియదు, నిరీక్షణ అంటే ఏమో తెలియదు. అటువంటి కాలములో దేవుడు ఆయన దర్శించినప్పుడు, దేవుడు ఆయన పిలిచినప్పుడు, దేవుడు ఆయన బలపరిచినప్పుడు, దేవుడు ఆయన ప్రోత్సాహపరిచినప్పుడు దేవుని మాటకు లోబడమే కాకుండా పిల్లరా ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎలా వెళ్ళాలో తెలియదు, ఆ ప్రాంతం వెళ్ళాడో తెలియదు, ఆ ప్రాంత ప్రజలు అంటే తెలియదు, పిల్లరా ఆ ప్రాంతం యొక్క స్థితిగతులు తెలియదు. పిల్లరా అయినప్పటికీ కూడా దేవుడు వెళ్ళమన్నాడు. కాబట్టి ఆయన వెళ్ళటానికి హృదయపూర్తిగా ఇష్టపడ్డాడు. విధేయుడై వెళ్ళటానికి పిల్లరా ముందు సాగాడు. కాబట్టి చూడండి నమ్మేవారందరికీ అబ్రాహాము అనగా, ఎందుకంటే విశ్వాసులందరికీ తండ్రి అని చెప్పి ముందు మీకు జ్ఞాపకం చేశాను. కాబట్టి నమ్మేవారందరికీ కూడా
అబ్రహాము తండ్రి అన్న పేరు ఆ విశ్వాసాన్ని బట్టి, విధేయతని బట్టి ఆయన దేవుని దగ్గర నుండి సంపాదించుకున్నాడు. కాబట్టి పిల్లరా చూడండి, పిల్లరా నమ్మకానికి ఉన్న పిల్లరా వివిధ కోణాలను చూసి పిల్లరా ఉదాహరణకు పిల్లరా చూడండి, విశ్వాసానికి పిల్లరా మరి నమ్మకానికి వివిధ రకాలుగా కోణలన్నిటి మనం చూస్తే వాటన్నిటికీ కూడా పిల్లలు సరే పిల్లరా ఉదాహరణగా ఉదాహరణ పూర్వకమైన పిల్లరా పేరు అబ్రహాం గారిది. ఈరోజు చాలామంది ప్రభుని నమ్ముతారు. అబ్బో మేము చాలా విశ్వాసం అండి, మాకు చాలా నమ్మకం అండి, దేవుడే మాకు మొదటి దేవుడికి మేము స్థానం ఇస్తాం, దేవుడు ఏది చెప్తే చేస్తాం అంటారు. కానీ వాస్తవికత గురించి వచ్చేసరికి పిల్లరా ఆ విశ్వాసం ఎట్లిపోద్దో తెలియదు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉంటుంది మనం. చూడండి పిల్లరా, దేవుని బిడ్డలుగా ఉంటుంది మనము అబ్రహాము వలె మనము కూడా విశ్వాసము ద్వారా విధేయత నేర్చుకోవాలి. విధేయులకే దేవునికి రాజ్యము, విధేయులకే ఆశీర్వాదము, విధేయులకే సంరక్షణ, విధేయులకే రక్షణ, విధేయులకే ఆదరణ, విధేయులకే ప్రేమ, విధేయులకే పిల్లరా సంతోషము. విధేయత చూపకపోతే, విశ్వాసము ద్వారా విధేయత చూపకపోతే మన జీవితాల్లో ప్రభు దగ్గర నుండి ఏ మేలు కూడా మనము సంపాదించుకోలేము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి చూడండి ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయము 18-19 చూసినట్లయితే మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించరని చెప్పి ఒక రాయబడి ఉన్నాయి. కాబట్టి ఎందుకు మనుషులు వెలుగును ప్రేమించలేరంట? వెలుగు విశ్వాస సంబంధమైనది, వెలుగు పిల్లరా వాక్య సంబంధమైంది. వాక్యమందు విశ్వసించిన వాడు, వాక్యమందు నమ్మకం ఇచ్చిన వాడు వెలుగులో జీవిస్తాడు, వెలుగుని కలిగి ఉంటాడు, వెలిగించబడతాడు. పిల్లరా సమస్తమును కూడా ఆయన తేటగా చూడగలిగి, సమస్తమును కూడా వివేచించగలిగి పిల్లరా ఆ వెలుగును కలిగి వెలుగులోనే జీవించడానికి హృదయపూర్తిగా ఇష్టపడతాడు. అంతేకాని పిల్లరా చూడండి మనుషులు అనగా అందరూ మనుషులమే, విశ్వాసులు మనుషులే, అవిశ్వాసులు మనుషులే, భక్తి కలిగిన వారు మనుషులే, భక్తి లేని వారు మనుషులే. అయినను పిల్లరా చూడండి పిల్లరా మనుషులు అనగా చూడండి ఎవరైతే వెలుగును గ్రహించలేదో, వెలుగును ప్రేమించలేదో వారు లోక సంబంధులు అని చెప్పి పిల్లరా దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది. కాబట్టి పిల్లరా చీకటిని ప్రేమించడం పిల్లరా దుర్మార్గులకు లేక అవిశ్వాసుల యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే చీకటిని ప్రేమిస్తారు. వారు చీకటిని ప్రేమిస్తారు, చీకట్లో ఉన్న క్రియలను ప్రేమిస్తారు. ఎందుకు చీకటిని ప్రేమిస్తారంటే చీకట్లో ఉన్న క్రియలు అనగా చూడండి శరీర సంబంధమైన క్రియలు. మార్కు సువార్త పిల్లరా మరి చూడండి 7వ అధ్యాయము 21 నుంచి చదివితే అక్కడ శరీర సంబంధమైన క్రియలన్నీ కూడా రాయబడినవి. అవన్నీ కూడా ఎవరిలో ఉంటాయి అంటే లోకంలో ఉన్న వారి గురించి, లోకంలో ఉన్న వారి యొక్క జీవితంలో మనం వాటిని చూడగలము. లోకాన్ని ఎవరు ప్రేమిస్తారో, లోకాన్ని ఎవరు వెంబడిస్తారో, లోకాన్ని ఎవరు అనుసరిస్తారో, లోకాన్ని అనుసరించి లోకంలో జీవించడానికి హృదయపూర్తిగా ఇష్టపడి అవిశ్వాసుల గుంపులో చేర్చబడతారు. వారి జీవితాల్లో లేరా చూడండి ఈ కార్యాలు మనం చూడగలం. కాబట్టి పిల్లరా మరి అవిశ్వాసులు దేవుని యొక్క లక్ష్యం చలుస్తుంది. అవిశ్వాసు గురించి ప్రభు చెప్తాడు పిల్లరా దుర్మార్గులని చాలా సందర్భంలో పిల్లరా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. కాబట్టి చూడండి నైతికమైన విలువను వమ్ము చేస్తూ పాపము జీవితము గడపడములో పిల్లరా వారు ఆనందిస్తారు. రోమపత్రిక 1వ అధ్యాయము 18 నుండి 32 వచనాల వరకు మనం చదివినట్లయితే వారు నైతికమైన విలువలను వమ్ము చేస్తూ, నైతికమైన విలువలు నమ్మకాన్ని వమ్ము చేస్తూ అవిశ్వాస గుంపును తయారు చేసుకొని పిల్లరా అవిశ్వాసులుగా ఉంటూ, అజాగ్రత్త పరులుగా ఉంటూ, అపవిత్రత నింపబడి పిల్లరా లోకములో ఉన్న వాటన్నిటి గురించి ప్రయాసపడుతూ, లోకాన్ని ప్రేమిస్తూ, పాపాన్ని స్నేహిస్తూ లోకం వెంబడి పరిగెడతారు వాళ్ళు. కాబట్టి చూడండి పిల్లరా దేవుని బిడ్డలుగా ఉంటుంది మనం. ఇప్పుడు చూడండి దేవుడు పిల్లరా ఆ చీకటి నుండి మనల్ని బయటికి పిలిచాడు.
కాబట్టి ఇది నాన్న ఇప్పుడు ఆ పిలుపుకు మనం లోబడి ఇప్పుడు ఆ పిలుపుతో నమ్మడం ద్వారా ఈ దిన మనము వెలుగులో మనం ఉంటున్నాము, వివేచించగలుగుతున్నాం. ఏది మంచి, ఏది చెడు, ఏది సత్యము, ఏది అసత్యము, ఏది చీకటి, ఏది వెలుగు, ఏది విశ్వాసము, ఏది అవిశ్వాసము. పునరా ఇవన్నీ కూడా మనము ఈ దినాన వివేచించగలుగుతున్నాం అంటే కారణము పునరా మనము కలిగి ఉన్న విశ్వాసమే. ఆ విశ్వాసం మనల్ని ఏం చేస్తుందంటే పునరా వెలుగులోనికి నడిపిస్తుంది. వెలుగులో మనం అన్ని తేటగా గ్రహించగలుగుతున్నాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పునరా ఇవన్నీ కూడా చూడండి, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 19వ వచనము, అదేవిధంగా 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 2-5 వచనాలు, అదేవిధంగా పిల్లలు చూడండి, పిల్లల 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 12-15 వచనాల్లో ఈ మాటలను రాయబడి ఉన్నాయి. కాబట్టి నైతికమైన విలువలు వారికి ఎంత మాత్రం కూడా విలువేరు, నైతిక విలువలను ఎంత మాత్రం వెంబడించరు. పిల్లల చూడండి, కాబట్టి వారి విలువలేని స్థితిలో పిల్లరా చూడండి, పిల్లలు చూడండి, ఏదో జీవిస్తామన్నట్టు కానీ గొప్ప చక్కగా గుర్తింపు ఉంటుంది కానీ వారి హృదయాంతరంగము దేవునికి దూరముగా ఉంటుంది. కాబట్టి పిల్లరా చూడండి, పిల్లరా దేవుని బిడ్డలుగా ఉంటుంది మనము. అయితే ఇందుకు వ్యతిరేకంగా తిరిగి జన్మించిన వ్యక్తి నీతిని ప్రేమిస్తాడు. వీటికి వ్యతిరేకంగా, దేనికి? లోకానికి వ్యతిరేకంగా, చీకటికి వ్యతిరేకంగా, పాపానికి వ్యతిరేకంగా, అపవిత్రతకు వ్యతిరేకంగా, అవిధేయతకు వ్యతిరేకంగా, అవిశ్వాసానికి వ్యతిరేకంగా, నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ప్రభు ఎన్నుకున్న వ్యక్తి, ప్రభు దర్శించిన వ్యక్తి, ప్రభు ఎవరి హృదయాన్ని రేపుతాడో, ప్రభు ఎవరికి హృదయాన్ని తడతాడో వారు ఏం చేస్తారంటే చూడండి, వాటికి వ్యతిరేకంగా తిరిగి ప్రభునందు విశ్వసించడము ద్వారా ప్రభునందు వచ్చిన ఆ నమ్మకత్వం వారిని ఏం చేస్తారంట నూతన సృష్టిగా మారుస్తుంది. నూతన సృష్టిగా మార్చడం ద్వారా పిల్లలు చూడండి, పిల్లల మరి మాట ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం రాయబడింది. ఏమనంటే పిల్లరా, అయితే మరలా జన్మించిన వ్యక్తి అనగా నూతన సృష్టిగా మార్చబడిన వ్యక్తి అనగా క్రీస్తుని కలిగిన వ్యక్తి, క్రీస్తు రక్తం చేత కడగబడిన వ్యక్తి, క్రీస్తు చేత వెలిగించబడిన వ్యక్తి వారు ఎలా ఉంటారంటే పిల్లలు చూడండి, వాటన్నిటికీ అనగా లోకానికి, పాపానికి, చీకటికి, అవిధేయతకు, అజాగ్రత్తకు, అపవిత్రతకు వ్యతిరేకంగా ఉంటారు. కాబట్టి పతనమైపోయిన అవిధేయతకు పిల్లల కార్యాలు చూసి బాహటముగా పిల్లల కనిపిస్తున్న పాపము జీవితం పట్ల ఏమాత్రము కూడా వారు ఆసక్తి చూపరు. బయటికి కనిపిస్తున్నా, ఎందుకంటే ప్రభు యొక్క ప్రేమ వారిలో ఉంది కాబట్టి, ప్రభు యొక్క ఆత్మ వారిని బలపరుస్తుంది కాబట్టి, ప్రభు యొక్క ఆత్మ వారిని ప్రోత్సహిస్తుంది కాబట్టి, ప్రభు యొక్క ఆత్మానుక్షణం వారి యొక్క హృదయాన్ని తడుతూ హెచ్చరిస్తూ ఉంటుంది కాబట్టి వారు పతనమైపోయిన అవినీతిమయమైన కార్యాలను చూచి బాటంగముగా బహిరంగముగా పిల్లగా చూడండి, పిల్లగా పాపపు జీవితం పట్ల ఏమాత్రం కూడా ఆసక్తి చూపించకుండా వారి ఆసక్తి ఏంటంటే ప్రభుత్వం కలిసి జీవించాలి. వారి ఆసక్తి ఏంటంటే అనగా ప్రభుని ఎరిగిన వారు, ప్రభు పిలుపుని పొందినవారు, ప్రభు చేత నడిపించబడుతున్నవారు, ప్రభు చేత ఆదరించబడుతున్నవారు, ప్రభు ఆత్మ చేత ప్రోత్సహించబడుతున్నవారు, ప్రభు ఆత్మ బోధలోనికి నడిపించబడిన వారు. ఎవరు ప్రభు ఆత్మ బోధకు లోబడతారు, ఎవరు ప్రభు యొక్క ఆత్మకు విధేయత చూపుతారు, ప్రభు యొక్క ఆత్మ చేత బలపరచబడతారు, ఎవరు ప్రభు యొక్క వాక్యం ముందు లక్ష్యం ఉంచి విశ్వాసముతో ఆయన హత్తుకొని ఆయన వెంబడించడానికి తీర్మానం కలిగి పిల్లల ముందు సాగుతారు, వారు బాటముగా పిల్లలు చూడండి చీకటి సంబంధమైన క్రియలు బాటంగముగా వ్యతిరేకించడమే కాకుండా పిల్లల ఎల్లప్పుడూ కూడా వారు ప్రభు సముఖము నిలబడటానికి హృదయపూర్తిగా వారు ఇష్టపడతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా దేవుని బిడ్డలుగా ఉంటుంది. మనం చూడండి పిల్లరా, మనము తిరిగి జన్మించాం. ఆ దినమున అబ్రహాము గారు కూడా ఆయన విశ్వాసాన్ని బట్టి రాయబడిన మాట ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కానీ తెలియకే ప్రభు చూపించే ప్రాంతానికి వెళ్ళటానికి తీర్మానం చేసుకున్నాడు. ఎందుకు తీర్మానం చేసుకున్నాడంటే ప్రభు ఆయన హృదయంలో ఉంచిన ప్రేరేపణ బట్టి ప్రభు మాటకు ఆయన లోబడ్డాడు. ప్రభు మీద ఆయన విశ్వాసం ఉంచాడు. ఆయన గురించి పౌలు గారు రోమపత్రికలో రాస్తాడు, వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడని రూఢిగా నమ్మాడట.
ఏ విలువ చేతన సరే ఆయన నమ్మదగిన వాడు, ఆయన మాట తప్పని వాడు, ఎన్ని సంవత్సరాలు సరే ఆయన మాట నెరవేరుతుంది అని చెప్పి నమ్మాడని చెప్పి పిల్లరా దేవుని యొక్క వాక్యంలో పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. కాబట్టి పిల్లరా ఆ నమ్మకం ఆయన్ను పిల్లరా చూడండి విధేయతలోనికి నడిపించింది. కాబట్టి పిల్లరా దేవుని బిడ్డలుగా మనము దేవుని పిల్లగా ఉంటున్న మనం ఒక మాట చదువుకొని చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 36 వచ్చిన సాయంత్రం చదివిన వారు, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్యజీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవముతుడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉన్న స్థలము. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క లేఖన సరస్సు పిల్లరా, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము కలవాడు. అనగా అబ్రహాము చూడండి పిల్లరా, ఆయన విశ్వాసము ద్వారా ఈరోజు దేవుని సముఖములో మనందరికీ అనగా మన వరుస క్రమంలో మనం ఈరోజు విశ్వాసులుగా పిలబడుతున్నాం. మనకంటే ముందు ఎన్నో పిల్లల ముందు తరాలుగా ఉన్న వ్యక్తి మనందరికీ ఆత్మీయ తండ్రిగా పిల్లరా, విశ్వాసులకు తండ్రిగా దేవుని సముఖములో ఆయన కూర్చున్నాడు. కారణం ఏంటంటే దేవుని మాట మీద నమ్మకం ఉంచాడు కాబట్టి, దేవుని యొక్క మాట మీద విశ్వాసం ఉంచాడు కాబట్టి, దేవుని మాట మీద లక్ష్యం ఉంచాడు కాబట్టి ఆ విశ్వాసము ఆయనను నిత్య జీవములోనికి నడిపించింది. నమ్మువాడనే మాటకు ఐపెతి అని పిల్లల గ్రీకు భాషలో రాయబడింది. కాబట్టి ఆ పిల్లలు చూడండి, ఈ యొక్క మాట గ్రీకు పదం నుండి దీని అర్థం ఏంటంటే పిల్లలు చూడండి, పిల్లల అవిధేయతతో పోకుండా ఉండడం అని పిల్లరా రాయబడింది. కాబట్టి పిల్లలు చూడండి, అవిధేయతలోనికి ఆయన వెళ్ళలేదు, విధేయత నేర్చుకున్నాడు దేవుని సముఖములో. దేవునితో మాట్లాడుతూ, దేవునితో జీవిస్తూ, దేవునితో కలిసి నడుస్తూ పిల్లరా దేవుని సముఖమందు పిల్లలు నిలబడి పిల్లరా దేవుడు చెప్పిన మాటకు లోబడి భయముతోనూ భక్తితోనూ విశ్వాసముతోనూ ప్రభువుని వెంబడించినాడు వాడా పిల్లరా విధేయత నేర్చుకున్నాడు. కాబట్టి పిల్లలు చూడండి, పిల్లలు చూడండి, కాబట్టి విశ్వసించువాడు విశ్వసించువాడు నిత్య జీవంలోనికి ప్రవేశిస్తాడు. విశ్వసించువాడు నిత్య జీవంలోనికి వెళ్తే, విశ్వాసం లేనివాడు పిల్లరా దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి కురిపించబడుతుంది. ఒక దినాన దేవుని ఉగ్రత వారు పొందుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనమైపోవడానికి కారణం ఏంటంటే పిల్లరా దేవుని హెచ్చరికను నిర్లక్ష్యం చేశారు. పిల్లరా నోహు కాలంలో పిల్లలు చూడండి, జల ప్రళయములో ఆ దినమున ఉన్న సర్వ ప్రపంచము పిల్లరా దేవుని యొక్క ఉగ్రతకు లోనైంది. ఎందుకంటే దేవుని మాటలు నిర్లక్ష్యం ఉంచారు. ఆత్మవశుడైన దేవుడు ఆత్మరూపిగా వారి మధ్యకి వెళ్ళి పిల్లరా ఎన్నిసార్లు వారిని హెచ్చరించినా, ఎన్నిసార్లు వారిని పిల్లరా బలపరిచినా, ఎన్నిసార్లు వారు ఎక్కడ తట్టినా, ఎన్నిసార్లు వారి దగ్గర ప్రేరేపించినా, ఎన్నిసార్లు వారిని ప్రోత్సాహపరచడానికి ప్రయత్నం చేసినా పిల్లరా వారు దేవుని మాటను నిర్లక్ష్యం చేశారు, దేవుని మాట అశ్రద్ధ చేశారు, అవహేళన చేశారు. కాబట్టి ఆ తరాలలో లేక ఆ కాలంలో ఆ తరములో నీతిమంతుడిగా ఉన్న పిల్లరా నోహావును దేవుడు ఎన్నుకొని నోహావు ద్వారా పిల్లరా చూడండి ఈ మానవ జాతిని ఈ భూమి మీద స్థిరపరిచాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నమ్మినవాడు విశ్వాసం పిల్లరా నమ్మినవాడు నిత్య జీవాన్ని పొందుకుంటాడు, నమ్మినవాడు నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాడు వాడి యొక్క నమ్మకత్వాన్ని బట్టి. కాబట్టి చూడండి చూడండి నమ్మకపోవడము యోహాను దృష్టిలో ఇక్కడ రాయబడిన యోహాను సువార్త రాసిన ప్రభుకు ప్రియమైన శిష్యుడు యోహాను గారు ఈ సువార్త రాస్తూ పిల్లరా ఈ మాటలు ఎందుకంటే ఆయన దృష్టికోణంలో మనం చూస్తే చూడండి నమ్మకపోవడం అనేది దేవుని కుమారునికి విధేయులు కాకపోవడముతో సమానము. దేవుని కుమారునికి నమ్మకపోవడం అనగా అవిశ్వాసులు దేని నమ్మాలి? వాక్యాన్ని నమ్మాలి, ప్రభుని నమ్మాలి, ప్రభు వాగ్దానం నమ్మాలి.
కాబట్టి అవేవి కూడా ఇక్కడ ఈ యొక్క లోకంలో ఉన్న మనుషుల గురించి మనం చదువుకుంటున్నాం, ధ్యానించుకుంటున్నాం. కాబట్టి ఈ లోకంలో ఉన్నవారు పిల్లరా మనుష్య కుమారుణ్ణి పిల్లరా విధేయులు కాలేదు. కాబట్టి ఆ అవిధేయత అపనమ్మకముతో సమానము. కాబట్టి ఆ అపనమ్మకముల కొరకు, అపవిత్రత కొరకు, అవిశ్వాసుల కొరకు, అజాగ్రత్త పరులకు, నిర్లక్ష్య పరులకు పిల్లరా ఒక దినాన దేవునికి ఉగ్రత సిద్ధముగా ఉంటున్నది. కాబట్టి పిల్లలు చూడండి, విశ్వాసము విధేయత నేర్పిస్తుంది. విధేయత పిల్లల ఆశీర్వాదానికి వారసులుగా పిల్లల మారుస్తుంది. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మాడు. కాబట్టి ఆ నమ్మకం ఆయనకు పిల్లల విధేయత నేర్పించింది. కాబట్టి అబ్రహాము దేవుని స్నేహితుడిగా పిలువబడ్డాడు. ఒక సామాన్య మానవ వ్యక్తి పిల్లల అబ్రహాం గారి చరిత్ర చదివితే దేవుడి పిలువక ముందు ఆయన పేరు అబ్రహాం అని ఉంది. అబ్రహాం అనగా గలిబిలి. పిల్లరా ఒక నిరీక్షణ లేదు, ఒక ఆదరణ లేదు, ఒక ఆప్యాయత లేదు, ఆయన జీవితంలో నెమ్మది లేదు, జీవితంలో కానీ కుటుంబంలో కానీ నెమ్మది లేదు. కాబట్టి అటువంటి దయనీయమైన స్థితి నుండి అటువంటి అసమాధానకరమైన పరిస్థితుల నుండి దేవుడు ఆయన్ని పిలిచి ప్రత్యేకించి ఆయన బలపరిచి ఆయన దేవుని వైపు చూసింది మొదలుకొని దేవుని కలిసి జీవించడం ద్వారా దేవుని యొక్క సన్నిధిలో దేవుని పక్షంగా అబ్రహాము హృదయములో విశ్వాసము అంతకంతకు వృద్ధి చెందుతూ ఉంటే చూడండి దేవుని ఆశీర్వాదాలు కూడా అబ్రహాము జీవితంలో ఒక్కొక్కటిగా నెరవేరుతూ వచ్చినవి. అబ్రహాము ఆయన కాలంలో చూస్తే రాజుల మధ్య చక్రవర్తిగా జీవించాడు. ఆయన మహారాజులే వచ్చి ఆయనతో సంధి చేసుకున్నారు, స్నేహాస్తాన్ని అందించారు, ఆయన స్నేహాన్ని కోరుకున్నారు, ఆయన సహవాసాన్ని కోరుకున్నారు. ఒక సామాన్యమైన వ్యక్తి ఆయన అయినప్పటికీ కూడా చూడండి, ఆయన విశ్వాసము, ఆయన విధేయత, ఆయన పట్టుదల, ఆయన ఆసక్తి ఆయన భక్తి శ్రద్ధలు దేవునికి స్నేహితునిగా అబ్రహామును మార్చేసినవి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పిల్లరా దేవుని బిడ్డలుగా ఉంటే మనం చూడండి, విశ్వాసము విధేయత రెండు పదాలు పిల్లరా ఏకార్థములో పిల్లరా పలు చోట్ల పిల్లరా వాడడము పరిశుద్ధ గ్రంథములో మనం గమనించగలము. చూడండి, రోమపత్రిక 1వ అధ్యాయం 8వ వచనము, అదేవిధంగా 16వ అధ్యాయము 19వ వచనము, అదేవిధంగా 1 దెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము, అదేవిధంగా రోమపత్రిక 15వ అధ్యాయము 18వ వచనములో ఈ రెండు విషయాలు కూడా పుడేరా ఈ గ్రంథాలన్నీ రాసింది కూడా, అనగా ఈ పత్రికలు రాసింది రోమ పత్రిక కావచ్చు, దెస్సలోనిక పత్రిక కావచ్చు, ఈ పత్రిక రాసింది పుడేరా పౌలు గారే. కాబట్టి పరిశుద్ధుడైన పౌలు గారే. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారిని పిల్లరా తన ఆత్మ చేత బలపరుస్తూ పుడేరా ప్రభువారు ఆయన తన ఆత్మ చేత నింపి పుడేరా చూడండి ఆయన నడిపిస్తున్న సందర్భాలలో పుడేరా అనేక చోట్ల చూడండి ఈ యొక్క పుడేరా చూడండి రెండు పదాలను ఒకే అర్థం వచ్చే విధంగా ఈ యొక్క పత్రికల్లో అనగా మనందరం చదువుకొని ఆ వాక్యాన్ని చదువుకొని ఆ వాక్యాన్ని గ్రహించి వాక్యంలో ఉన్న పిల్లరా అర్థాన్ని పిల్లరా పరమార్థాన్ని గ్రహించి పిల్లరా చూడండి ఆ వాక్యాన్ని మనం లోబడి జీవించడానికి ప్రభువారు ఆదినమున పిల్లరా చూడండి పౌలు గారి ద్వారా ఈ మాటలు మన కొరకు ఈ పరిశుద్ధ గ్రంథములో పొందుపరిచాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా సువార్త మనకు ఉచితముగా పిల్లరా ప్రసాదించబడిందని చెప్పి పిల్లరా మనం భావిస్తున్నాం పిల్లరా. కాబట్టి చూడండి సువార్త మనకు ఉచితంగా ఇవ్వబడింది. రోమపత్రిక 5వ అధ్యాయము పిల్లరా 15-16 రాయబడింది పిల్లరా. కాబట్టి ఉచితంగా మనకు అర్పించబడింది. అయితే ఒక వ్యక్తి ఈ పదాన్ని పిల్లరా ఈ వరాన్ని పొందిన తరువాత మనం ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడానికి వీలు లేదు. కాబట్టి ఈ సువార్తను అంగీకరించిన తర్వాత, ఎందుకు అంగీకరిస్తున్నామంట? అంగీకరించినప్పుడు పిల్లరా మనం నూతన సృష్టిగా మార్చబడుతున్నాం. ఈ సువార్త మనలోకి వచ్చినట్టనే, ఈ మంచి వార్త మనలోకి వచ్చినట్టనే మనలో ఉన్న అపవిత్రతలన్నీ కూడా బయటకు వెళ్ళిపోతున్నవి. చీకటి బయటకు వెళ్తుంది, అవిధేయత బయటకు వెళ్తుంది, అల్పత్వం బయటకు వెళ్తుంది, నిర్లక్ష్యం బయటకు వెళ్తుంది, అజాగ్రత్త బయటకు వెళ్తుంది. ఆ తర్వాత వాటన్నిటి స్థానంలో పిల్లరా చూడండి సువార్త మనల్ని
బలపరుస్తుంది. అయితే ఒకసారి ఈ పదాన్ని పిల్లరా, ఈ వారాన్ని పొందిన వారు పిల్లరా మనలోనికి వెలుగు వస్తుంది. కాబట్టి పిల్లరా ఆ వెలుగు లేక సువార్త వచ్చిన పిల్లరా ఆ వెలుగు చూడండి, వెలుగును పొందిన మనము మన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడానికి అంత మాత్రం కూడా మనకు అధికారం అనేది ఇవ్వబడలేదు. ఎవరికంట? విశ్వాసికి, ప్రభునందు విశ్వసించిన వారికి, ప్రభునందు లక్ష్యం ఇచ్చిన వారికి, ప్రభుని అంగీకరించిన వారికి, ప్రభు యొక్క పేరు పెట్టి పిలవడుతున్న వారికి, ప్రభు రక్తము చేత కడగబడిన వారికి, ప్రభు ఆత్మచేత ముద్రించబడిన వారికి, వారి ఇష్టానుసారంగా జీవించడానికి ఎంత మాత్రం కూడా విలువ లేదు. మనకొక ఉత్తరవాది ఉన్నాడు, ఆయనకు మనం ఒక తిరిగి సమాధానం చెప్పాలి. కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు జీవించడానికి ఏ మాత్రం కూడా అవకాశం లేదు. కాబట్టి మనము ఆయన చిత్తానుసారంగా ఈ లోకములో జీవించాలి. ఆయన కూర్చోమన్న చోట కూర్చోవాలి. ప్రియరా ఆయన మాట్లాడాలన్న చోట మాట్లాడాలి. ఆయన మౌనంగా ఉండమన్న చోట మౌనంగా ఉండాలి. కాబట్టి ప్రియరా కాబట్టి చూడండి, ఈ వరాన్ని పొందిన మనం అనుకోగలిగిన వారమై ప్రభుకు లోబడి ప్రభుని ప్రియరా మహిమపరిచే విధంగా మనం ఈ లోకములో జీవించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియరా దేవుని నీతికి మనం లోనై దేవుడు సిద్ధపరిచిన రక్షణలో ప్రవేశించామని మీద రోమపత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో రాయబడిన మాటలు. కాబట్టి దేవుని నీతి నుండి దేవుని నీతికి మనం లోనై దేవుని నీతిలో సంపాదించుకున్నాం. కాబట్టి దేవుని యొక్క నీతి మనలో ఉంటుంది. కాబట్టి మనమేం నీతివంతులు కాదు. ఒకప్పుడు మనము చూడండి, ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్నా లోకానుసారంగా జీవించిన వారం, లోకాన్ని వెంబడించిన వారం, లోకాన్ని సంతోషించిన వారం, లోకములో ఆనందించిన వారం అయినను సరే, సృష్టిగా ఆరంభములో జగదుత్పత్తి వేయబడక ముందే అనాది కాల ప్రణాళికలో మనల్ని ఈ కాలంలో ఏర్పరచుకున్నాడు. కాబట్టి మనం నశించబోవడం మనకి ఇష్టము లేక ఆ సువార్తను మన దగ్గరికి పంపించి, ఆ సువార్త ద్వారా మనల్ని అంగీకరించి, ఆకర్షించి, మన హృదయాలు తట్టి, మనల్ని బలపరిచి, మనల్ని ప్రేరేపించి తన రక్షణ వెలుగులోనికి ఆయన మనల్ని నడిపించాడు. కాబట్టి దేవుని నీతిలోనే మనం చిత్తపడినాం. కాబట్టి చూడండి, మన రక్షణలో ప్రవేశించున్నాం. ఇది ఆ సువార్త ద్వారా రక్షణలోనికి మనం ప్రవేశించాం. కాబట్టి చూడండి, రక్షణలో ఉన్నవారు, నమ్మకం కలిగిన వారు, సువార్తను అంగీకరించిన వారు, విశ్వాసించిన వారు, విశ్వాసాల గుంపులో చేర్చబడిన వారు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉంటున్న మనం చూడండి మనం ఏదైనా చూడండి, అబ్రహాము వలె మన వరుస క్రమంలో మనము కూడా ప్రభు సన్నిధిలో విశ్వాసముతో విధేయులుగా మనం నిలబడాలి. నీ చిత్తము నాయన, నీ చిత్తము ప్రభువా. చూడండి బాలుడైన సమయలు ఆయన చిన్న వయసులో, బాల్యములో దేవుని సముఖమును సేవ చేస్తున్నప్పుడు, ఒక రాత్రికాల సమయంలో దేవుడు పిలిచినప్పుడు సమయలు అది గ్రహించక, ఆ గ్రహింపు లేక, చిన్న వయసు కాబట్టి గ్రహింపు లేక, ఏలి పిలుస్తున్నాడేమని చెప్పి ఏలి దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ దాసుడు నేను వచ్చాను ప్రభు, అయ్యా వచ్చానయ్యా సెలవు అడుగుతున్నాడు. మొదటిసారి అయ్యా నేను పిలవలేదన్నాడు. రెండోసారి ఏలి దేవుడు సమయంలో పిలుస్తున్నాడు గ్రహించి, అయ్యా నేను పిలవలేదు, కానీ ఎవరైనా నేను పిలిస్తే అయ్యా నీ దాసుడు ఆలకిస్తున్నాడు, సెలవేయండి అని చెప్పమని చెప్పి పంపించాడు. ఆ తర్వాత తిరిగి దేవుడు మూడోసారి సమయలు పిలిస్తే సమయలు అంటున్నాడు, ప్రభువా అయ్యా నీ దాసుడు ఆలకిస్తున్నాడు, సెలవేమని చెప్పి బాలుడైన సమయలు దేవుని దగ్గర మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనం విధేయత నేర్చుకోవాలి, మనం విధేయులుగా ఉండాలి, ఆయన చిత్తాన్ని మన ద్వారా జరిగించాలి. అబ్రహాము ఆయన కాలములో దేవుని చిత్తాన్ని జరిగించాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు హృదయపూర్తిగా. కాబట్టి దేవుని స్నేహితుడిగా పిలువబడ్డాడు. అంత మాత్రమే కాకుండా ఆయన విశ్వాసము ఆయనను దేవునికి విధేయుడిగా మార్చివేసింది. ఇదేనా మన విశ్వాసం? మనం ఎలా ఉంటామో ఇదేనా
మనం ఏ విధంగా ఉంటున్నాం ఈ దినమున? పిల్లరా, మనం విశ్వాసంగా పిలబడుతున్నాం, వాక్యాన్ని ధ్యానిస్తున్నాం, వాక్యాన్ని చదువుతున్నాం, ఆత్మను ఆరాధన చేస్తున్నాం, ప్రభును స్తుతిస్తున్నాం, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పిల్లరా, అయినా మన విశ్వాసములు, మన వరుసలో మన విశ్వాసాన్ని బట్టి మనము ప్రభు సన్నిధిలో విధేయులుగా ఉంటున్నామా, అవిధేయులుగా ఉంటున్నామా? ఒకసారి మనల్ని మనము పరీక్షించుకోవాలి. కాబట్టి పిల్లరా చూడండి, దేవునికి లేఖన సరస్వతి పిల్లరా చూడండి, యోహాను సువార్త మొదటి అధ్యాయము 5వ వచనం చదివి సాయంత్రం చదివిన వారు. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండా. చాలా దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దేవుని యొక్క లేఖనం సరుస్తుంది. ఇప్పుడు ఆ వెలుగు చీకట్లో ప్రకాశించుతున్నది కానీ చీకటి దానిని గ్రహించలేదు. వాస్తవానికి గ్రహించదండి. ఎందుకంటే చీకటి వెలుగున్న చోట చీకటి ఉండదు. చీకట్లో మనం ఒక టార్చ్ చేసినా, ఒక దీపం వెలిగించినా, ఒక క్యాండిల్ వెలిగించినా అక్కడున్న చీకటి అంతా కూడా వెలుగుమయమైపోతుంది. కాబట్టి ఇక్కడ ప్రభువాక్యాన్ని బట్టి మనం చూస్తే చీకటి లోకానికి సాదృశ్యం, చీకటి పాపానికి సాదృశ్యము, చీకటి అవిధేయతకి సాదృశ్యము, చీకటి అల్పత్వానికి సాదృశ్యము, చీకటి పిల్లరా అవిశ్వాసానికి సాదృశ్యము, చీకటి పిల్లరా నిర్లక్ష్యానికి సాదృశ్యము. కాబట్టి పిల్లరా చీకటి వెలుగు విధేయతకు, విశ్వాసానికి, పట్టుదలకు, ఆసక్తికి పిల్లరా సాదృశ్యంగా ఉంటుంది. వెలుగులో నిలబడిన వారు పిల్లరా చీకట్లో వెళ్ళటానికి ఎంత మాత్రం కూడా ఇష్టపడరు. కాబట్టి ఆ వెలుగు చీకట్లో ప్రకాశించినది కానీ వెలుగు పిల్లరా చీకటిని పిల్లరా ఆ చీకటిని గ్రహించాలంటున్నా, అనగా వెలుగును లోకము గ్రహించలేదు. ప్రభు అది నాన్న నేనే లోకానికి వెలుగుగా వచ్చానన్నాడు. కానీ ఆ లోకం ఆయన్ను అంగీకరించలేదు. లోకం ఆయన్ను ద్వేషించింది, లోకం ఆయన్ను దూషించింది, లోకం ఆయన్ను బాధపెట్టింది, అవమానపరిచింది, నిందించింది. నేటి దినాలలో కూడా ప్రియులరా లోకం ఆ రీతిగా ప్రభును ద్వేషిస్తుంది, అనగా వెలుగును ద్వేషిస్తుంది, వెలుగును అంగీకరిస్తలేదు. కాబట్టి పిల్లలు చూడండి, పిల్లరా వెలుగు ప్రభుకు సాదృశ్యంగా ఉంది, చీకటి సాతానుకు సాదృశ్యంగా ఉంటుంది. కాబట్టి పిల్లరా చీకటిని అంగీకరించిన వారు, చీకటి అనగా సాతాను వెంబడించేవారు, సాతానుకు లోబడేవారు, సాతాను పిల్లరా అనుసరించేవారు వెలుగునొద్దకు ఎంత మాత్రం కూడా రాలేరు. ఎందుకంటే యోహాను సువార్త పిల్లరా 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము పిల్లరా 3వ అధ్యాయంలో పిల్లరా మరి ఆ వెలుగును అనగా ప్రభువుని వెంబడించిన వారు, ఆయన కుమారుని అంగీకరించిన వారు, వారు ఎక్కడుంటారంటే చీకట్లోనే ఉంటారు. ఎందుకు వారు వెలుగునొద్దకు రారంటే పిల్లలు చూడండి, వెలుగులోనికి వస్తే వారి పాపపు క్రియలన్నీ కూడా పిల్లల బాటముగా కనిపిస్తాయి కాబట్టి, బహిరంగముగా కనిపిస్తాయి కాబట్టి వాటిని చూచి తట్టుకోలేక, వాటిని చూచి విడవలేక పిల్లల చూడండి వాటి యందు ఇచ్చగలిగిన వారై, వాటి యందు కోరిక కలిగిన వారై పిల్లల వెలుగునొద్దకు వారు రాలేక ఉంటున్నారు, వెలిగిన వారు అంగీకరించలేక ఉంటున్నారు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉంటున్న పిల్లలు చూడండి, పిల్లరా సాతాను వెంబడించేవారు, చీకటి కలిగిన వారు చూడండి సాతాను ఆదిలో ఉన్న దుర్మార్గపు పిల్లరా పాప భూయిష్టమైన లోకములో ప్రకాశిస్తూ ఉంటారు. అనగా చీకట్లో ప్రకాశిస్తుందా? చీకటి ప్రకాశిస్తుందా? చీకటి అంత మాత్రం కూడా ప్రకాశించదు. చీకట్లో మనం ఏమి చేయలేము. చీకట్లో మన కళ్ళు ఎంత పెద్దగా చేసుకొని చూడాలన్నా మనకేమీ కనిపించదు. కానీ వెలుగులో మాత్రము తేటగా చూడగలం. ప్రేరా ఆ వెలుగు మనల్ని బ్రతికిస్తుంది, ఆ వెలుగు మనల్ని బలపరుస్తుంది,
ఆ వెలుగు మనల్ని ప్రోత్సాహపరుస్తుంది. ఆ వెలుగు వాగ్దానపు నెరవేర్పులోనికి తీసుకెళ్తుంది. ఆ వెలుగు దేవునికి పిల్లరా ప్రేమైన వారిగా పిల్లరా మారుస్తుంది. ఆ వెలుగు పిల్లరా పరలోకపు పిల్లరా చూడండి పిల్లరా పరలోక మార్గములు జీవ మార్గములు మనల్ని నిలబెడుతుంది. అంతేగాని పిల్లరా చీకట్లో ఏ మేలు కూడా జరగదు. కాబట్టి పిల్లరా ఆదినాన లోకములో ఉన్న అబ్రాహామును ఆదరణ లోకములో పిల్లరా మరి పిల్లల చూడండి సమాధానం లేని నిస్సాయ స్థితిలో ఆదరణ లేని ఆప్యాయత లేని బలీనమైన స్థితిలో ఉన్న అబ్రాహాముడు దేవుడు పిలిచాడు, ప్రత్యేకించాడు. కాబట్టి పిల్లరా చూడండి దేవుని మాటకు ఆయన లోబడ్డాడు. దేవుని మాట మీద విశ్వాసం ఉంచడము ద్వారా పిల్లరా విధేయుడిగా పిల్లరా ఎవరికి విధేయుడట? లోకానికి విధేయుడు కదా ఆయన, దేవునికి విధేయుడు. సర్వోన్నతుడైన సర్వ సృష్టికర్త అయిన సర్వ సృష్టికి కారణభూతుడైన దేవునికి విధేయుడిగా ఆయన జీవించాడు. అబ్రాహామును పిల్లరా ఏ దేవుడు పిలిచాడో ఆ దేవుడు మళ్ళీ పిలిచాడు. అబ్రాహాముతో ఏ దేవుడు మాట్లాడు ఈ దినమున ఆ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రాహామును ఏ దేవుడైతే ముందుకు నడిపించాడో ఆ దేవుడు ఈ దినం మనల్ని కూడా నడిపిస్తున్నాడు. మరి మన స్థితి ఏంటి? మనం విధేయులుగా ఉంటున్నామా? ప్రభుత్వంలో భయముతోనూ భక్తితోనూ విశ్వాసముతోనూ ఆసక్తితోనూ ప్రభుని మనం వెంబడిస్తున్నామా? ప్రభుకు మనం లోబడుతున్నామా? ఇప్పుడు ఒకసారి మనము పరీక్షించుకోవాలి. చాలామంది ప్రార్థనలు చేస్తున్నారు, ప్రభువా ప్రభువా అని పిలుస్తూ ఉంటారు, దీర్ఘ ప్రార్థనలు చేస్తూ ఉంటారు. కానీ వారి సమస్యలు, వారి ఇబ్బందులు, వారి వేదన, వారి కష్టము, వారి కన్నీరు అలాగే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడురా పేరుకు ప్రభువును స్తుతిస్తున్నారు, పేరుకు ప్రభు మాటలు పలుకుతున్నారు, ప్రభు నామమును ఉచ్చరిస్తున్నారు, కానీ వారి యొక్క హృదయము ప్రభుకి ఎంతో దూరంగా ఉంటుంది. ఇప్పుడురా కొందరు జీవితాలు చూస్తే ఎంతో ఇప్పుడురా గంటల తరబడి ప్రార్థనలు చేస్తుంటారు. వారి మాటలు చూస్తే ఆత్మలు ఎంతో సంతోషం కలిగిస్తుంది. కానీ వారి స్థితిగతులు చూస్తే పిల్లరా, వారి క్రియలు చూస్తే, వారి పద్ధతులు చూస్తే, వారి ఆచార వ్యవహారాలు చూస్తే పిల్లరా హృదయము బద్దలైపోతుంది, వేదనకు గురవుతాం పిల్లరా. కాబట్టి వారి ప్రార్థనను ఆలకించేవారు లేరు. ఎందుకంటే పిల్లరా వారు సాతాను యొక్క ఆధీనంలో ఉంటున్నారు, చీకట్లో వారు ఉంటున్నారు. ఇంకా సర్వోన్నతమైన వెలుగులోనికి వారు నడిపించలేకపోయారు. వారి జీవితంలో వెలుగు ప్రకాశించినప్పటికీ, వెలుగు వారిని ఆకర్షించినప్పటికీ, వెలుగు వారిని బలపరిచినప్పటికీ పిల్లరా ఒక దైవజనుడు అంటాడు, వ్యభిచారాన్ని మానివేయచ్చు, తాగుబోతనాన్ని మానివేయచ్చు, పేకాట మానివేయచ్చు, పాపపు క్రియలన్నీ కూడా విడిచిపెట్టవచ్చు. కానీ ఆ పాప యొక్క మనసు అనగా ఆశించే ఆశ, ఆ పాపాన్ని ఆశించే కోరిక ఏదైతే మనలో ఉంటుందో దాన్ని మానుకోవడము, దాన్ని విడవడము చాలా కష్టతరం అంటున్నారు. అవును పిల్లరా, అనేక సందర్భాల్లో మనం పడిపోతూ ఉన్నాం, అనేక సందర్భాల్లో మనం నిర్లక్ష్యంగా ఉంటున్నాం, అనేక సందర్భాల్లో మనం అవిధేయులుగా ఉంటున్నాం, అనేక సందర్భాల్లో మనం అజాగ్రత్త పరులుగా ఉంటున్నాం, అనేక సందర్భాల్లో లోకంలో ఉన్న వారు ఆశ ఆలోచించినట్లు మనం ఆలోచిస్తున్నాం. కాబట్టి మన జీవితాల్లో ప్రభు స్వరాన్ని వినలేకపోతున్నాం, ప్రభు గమనాన్ని గ్రహించలేకపోతున్నాం. కాబట్టి పిల్లరా చూడండి, పిల్లరా ఈ దుర్మార్గపు పాపభూయిష్టమైన లోకములో చూడండి ఆ చీకటి ప్రకాశిస్తూ ఉంది. ఆ చీకటిలో ఉన్నవారు బయటికి నడిపించడానికి వెలుగు పిల్లరా ఈ లోకానికి వచ్చింది. కాబట్టి పిల్లరా చూడండి, ప్రపంచంలో అధిక భాగం ఆయన పిల్లరా ఈ ప్రపంచంలో సగభాగం కంటే ఇంకెక్కువ ఆయన వెలుగును కానీ, ఆయన జీవనాన్ని కానీ, ఆయన వాక్యాన్ని కానీ అంగీకరించలేదు. ఇంకా లోకంలోనే ఉంటున్నాం. కొత్త విషయాలు,
వారి కొరకు కొత్త పాపాలు పాపం పిల్లరా వాక్యం సెలవుచ్చేదిగా మనం సత్క్రియ చేయనందున మన వాక్య పాపము పొంచి ఉంటుంది కాబట్టి ఈ పాపం వల్ల పట్టుకుంటుంది, ఈ చీకటి వల్ల బంధిస్తూ ఉంటుంది. ఈ చీకటి పాపపక్షంగా మన మనసులో కోరిక కలుగుతుంది. కాబట్టి పిల్లరా చూడండి, కాబట్టి అనేకులు దేవుని దగ్గరికి రాలేకపోతారు. కాబట్టి పిల్లరా చీకటి వెలుగును పిల్లరా చీకటి వెలుగును గ్రహించుకుని వెలుగు లోకంలోకి వచ్చింది. కానీ పిల్లరా ఆ వెలుగును చీకటి గ్రహించుకున్నాక ప్రభువును లోకము గ్రహించలేదు. ఈయన సర్వోన్నతుడు, పాపము నుండి మన జన్మ కర్మ పాపము నుండి ఆయన విడిపించేవాడు, ఆయన మన బలపరిచేవాడు, ఆయన మన సంరక్షించేవాడు, ఆయన మన నిత్య జీవంలోనికి నడిపించేవాడు, ఆయన ఆ నీతి రాజ్యంలో మనకి వారసత్వాన్ని పౌరసత్వాన్ని అనుగ్రహించేవాడని లోకం ఆయన్ను అంగీకరించలేదు. నేటి కాలంలో కూడా ఆ రీతిగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రియరా చూడండి, ప్రియరా రోమపత్రిక 4వ అధ్యాయము 10 నుండి 15 వచ్చిన వరకు మనం చదివితే అబ్రహాము విధేయత ద్వారా పొందిన నీతి ప్రియరా చూడండి, మన వరుస క్రమములో మనము కూడా విధేయత ద్వారా ఆ కలుగు నీతికి వారసులమై ఉన్నాము. అబ్రహాము విశ్వాసము ద్వారా ఆ విధేయత నేర్చుకొని ఆ విధేయత ద్వారా ఏ నీతినైతే ఆయన సంపాదించుకున్నాడో, ఏ నీతికైతే ఆయన వారసులయ్యాడో, ఏ నీతిమంతుడిగా ఏ నీతి ద్వారా అయితే నీతిని పొందాడో ఆ నీతికి మనము కలిగిన విశ్వాసాన్ని బట్టి విధేయత ద్వారా పిల్లరా మన వరుస క్రమములో పిల్లరా మనము కూడా చూడండి పిల్లరా ఆ విధేయత ద్వారా కలుగు నీతికి మనము కూడా వారసులమై ఉంటున్నాము. అబ్రాహామును బట్టి మనము కూడా వారసులమే. ఎందుకంటే పిల్లరా అబ్రాహాము కలిగిన విశ్వాసాన్ని వరుస క్రమములో పిల్లరా ఆ వెలుగు మనల్ని ఆకర్షించడము ద్వారా, ఆ సువార్త వెలుగు మనల్ని పట్టుకోవడాన్ని బట్టి, ఆ సువార్త వెలుగు ఎప్పుడైతే మన మీద ప్రకాశించిందో తద్వారా దేవుని ఆత్మ మన హృదయాన్ని తట్టడాన్ని బట్టి, మన మనసును ప్రేరేపించడాన్ని బట్టి పిల్లరా మన ప్రభు దగ్గరికి నడిపించబడ్డాం. కాబట్టి దేవుని యొక్క అవసరం వస్తుంది, కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడే నిత్యజీవం కలవాడని దేవుని యొక్క లేఖనం సెలవుస్తుంది. ఆ దినమున అబ్రహాము గారు ప్రభునందు విశ్వసించి ప్రభునందు విశ్వాసం ఉంచి విశ్వాసం ద్వారా విధేయత నేర్చుకొని దేవుడు విధేయత ద్వారా కలిగిన నీతికి ఎవరికైతే వారసుడయ్యి ప్రభు సముఖమందు నిత్య జీవములో ఆయన కూర్చుని ఉన్నాడు. మన వరుస క్రమంలో కూడా మనము కూడా ఇది పిల్లరా మన విశ్వాసాన్ని బట్టి పిల్లరా విశ్వాసం ద్వారా కలుగు విధేయత ద్వారా రానైనా లేక లభించిన నీతికి పిల్లరా మనము వారసులమై ఉన్నాము. మన వరుస క్రమంలో నేటి కాలంలో మనము కూడా పిల్లరా వారసులమే. మనం వారసులుగా ఉంటే పిల్లరా మన వారసులమైతే మన వాగ్దానాలు పొందుకోవాలి, వాగ్దానాలు మన జీవితంలో నెరవేరాలి. ప్రభుతో అబ్రహాము మాట్లాడినట్టు మనం కూడా మాట్లాడాలి. అబ్రహాము ఏ విధంగా అయితే ప్రభు స్నేహితుడిగా పిలబడ్డాడో మనం కూడా అటువంటి ఆధిక్యతను ప్రభు దగ్గర సంపాదించుకోవాలి. ఏ విధంగా అయితే పిల్లరా ప్రభుతో ఆ సర్వుని దేవునితో పిల్లరా మరి ఏ విధంగా అయితే పిల్లరా చూడండి అబ్రహాము పిల్లరా దేవునితో ముఖాముఖిగా మాట్లాడు. ఆయన మనలాంటి స్వభావం కలిగిన ఒక మానవుడైనప్పటికీ ఏ విధంగా దేవుని స్నేహితుడిగా పిలబడ్డాడో ఆ విధంగా మనము కూడా ఆ సర్వోన్నత దేవుని యొక్క సన్నిధిలో ఆయన స్నేహితుడిగా పిలబడుతూ ఆయన సముఖం ముందు నిలబడి ఆయనతో ముఖాముఖి మాట్లాడగలిగిన అటువంటి ఆధిక్యతను మనం సంపాదించుకోవాలి పిల్లరా. అవి కావాలంటే ఆ స్థాయి కావాలంటే మనల్ని మనం ప్రభుకు అప్పగించుకోవాలి. విధేయత ద్వారా పిల్లరా విశ్వాసము ద్వారా విధేయతను మనం నేర్చుకోవాలి. విశ్వాసం సరిపోయి నమ్మానండి. చాలామంది అంటారు మేము విశ్వాసించిన తర్వాత మా పేరు ఏదండి, మేము విశ్వాసం ఉంచక ముందు మా పేరు పలాంటిదండి. పేరు దేవుడు చూడడు పిల్లరా, మన హృదయాన్ని చూస్తాడు, మన హృదయ అంతరంగాన్ని చూస్తాడు ఆయన.
మన హృదయ వైఖరిని చూస్తాడు ఆయన. మన ఏ పేరు పెట్టి పిలుస్తున్నామా, మనం ఏ కలర్లో ఉన్నామా, మన పర్సనాలిటీ ఎలా ఉంది, అవి కాదు ఆయన కావాల్సింది. మన ఆత్మీయమైన జీవితాన్ని మన ప్రభువుని విశ్వసించినప్పుడు, ప్రభువుని మనం కలిగినప్పుడు, ప్రభువుని మనం అమృతించడానికి తీర్మానం చేసుకున్నప్పుడు, మనము ప్రభు సన్నిధిలో ఏ విధంగా జీవిస్తున్నామా, ఏ విధంగా ప్రభుని వెంబడిస్తున్నామా, ప్రభుని వెంబడిస్తున్న సందర్భంలో మన మనసు ఎలాగుందా, మన ఆలోచన ఎలాగుందా, మన విశ్వాసం ఏమైనదా, మన నిరీక్షణ ఏమైనదా, మన పట్టుదల ఏమైనదా, అవి ప్రభువారు గమనిస్తున్నారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, మరి ఇచ్చబడిన మనము ప్రభు రాకెప్పుడు మనకు తెలియదు. కాబట్టి మన వరుస క్రమంలో మనము కూడా ఆ నీతి రాజ్యాన్ని సంపాదించుకోవాలంటే, ఆ నీతికి వారసులం కావాలంటే ప్రియరా ఈ దినాన మనల్ని మనము సరిచేసుకోవాలి, మనల్ని మనం బలపరుచుకోవాలి, మనల్ని మనం ప్రోత్సాహపరచుకోవాలి, మనల్ని మనం పురుగొల్పుకోవాలి. మనము కూడా అబ్రహాము గారిలాగా ప్రియరా, అబ్రహాము విశ్వాసం ద్వారా ఏ విధంగా అయితే విధేయుడిగా జీవించాడో, విధేయత నేర్చుకున్నాడో, మనం కూడా ఆ రీతిగా ప్రభు సన్నిధిలో విశ్వాసము ద్వారా విధేయత నేర్చుకొని విధేయులుగా ప్రభుకు లోబడి ప్రభుని కలిగి ప్రభుని వెంబడించినట్లయితే ప్రభు తప్పకుండా మన బలపరిచి మనల్ని ఆదరించి తన కృపలో భద్రపరిచి మన వరుస క్రమంలో మన విధేయతను బట్టి, మన విశ్వాసాన్ని బట్టి, మన పట్టుదలను బట్టి, మన ఆసక్తిని బట్టి, మన పరిశుద్ధతను బట్టి ప్రియరా ఆ నీతి రాజ్యములో, ఆ నీతి మార్గములో మనల్ని నిలబెట్టి తన కృపలో భద్రపరిచి తన రాకడకు సిద్ధపరిచి మన ముందుకు నడిపిస్తాడు. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించునుగాక. మోకరిస్తే ప్రార్థన చేసుకుందాం పిల్లరా. ఇంతవరకు ప్రభు మాటలు మనం విన్నాం. మనం విన్న ఈ మాటలు ఏమైనాయో పిల్లరా, ఒకసారి మన దేవుని వాక్యాన్ని బట్టి మనల్ని మనం పరీక్షించుకుందాం, పరిశోధించుకుందాం పిల్లరా. పరిశోధన చేసుకొని పిల్లలు మనల్ని మనం వివేచించుకొని ప్రభుకు మనల్ని మనం అప్పగించుకుందాం. అందరూ మోకరిస్తే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, మహోన్నతుడా, జీవాధిపతి, ఘనమైన దేవ, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రముడు రాజా. మహోన్నతుడా, మహిమాన్వితుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, ఆశ్చర్యకరుడా, సమాధాన కారకుడా, నిత్యుడగు తండ్రి, కృపగల దేవ, దయగలిన రాజా, జీవాధిపతి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి మీకే స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. అల్పులము, దీనులము, బలహీనమైన మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించి ఆదరించి కాచి సజీవులుగా ఉంచిన ఆయన. ఎదుగో ప్రభువా, మరొకసారి అయ్యా మీ దాస్తుల గురించి మనైనా మీ లేఖనాన్ని ధ్యానించుకోవడానికి చక్కటి అవకాశం మాకు ఇచ్చినందుకే మీకు వందనాలు అయ్యా. మీకే స్తుతులు ప్రభువా. అయ్యా విశ్వాసము ద్వారా విధేయత నేర్చుకున్న అబ్రహామును మా ముందు నిలబెట్టి మాట్లాడే దేవుడో ప్రభువా, నీకే వందనాలు. అవును నాయన, మా వరుస క్రమములు మేము కూడా ప్రభువా, మాకు కలిగిన విశ్వాసాన్ని బట్టి నాయన విధేయులుగా మార్చబడిన ఆయన మా వరుస క్రమములో అయ్యా ఆ నీతికి వారసులుగా అయ్యా మీకు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. వారసత్వాన్ని సంపాదించుకోవడానికి మీరు మాకు సాయం చేయండి. మీరు మమ్మల్ని బలపరచండి నాయన. అయ్యా వెలుగు లోకంలోనికి వచ్చింది, కానీ లోకం వచ్చినైనా వెలుగును గ్రహించలేదు ప్రభువా. ఆయన మీకు వందనాలు. ఎందుకంటే చీకటి క్రియలు చెడ్డవి కాబట్టి, చీకటి క్రియలు దుర్మార్గమైనవి కాబట్టి, చీకటి క్రియలు అపవిత్రమైనవి కాబట్టి వెలుగునందుకు రాలేకపోయారు నాయన. మీకు వందనాలు చేస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభువా, అయ్యా స్వార్థ ద్వారా మీరు మా హృదయంలో వెలిగిన ఆయన, మీరు మమ్మల్ని ఆకర్షించి ప్రభువా, మీరు మమ్మల్ని బలపరచు తండ్రి. అయ్యా మా వరుస క్రమములో అయ్యా ఇక తండ్రి మీకు వందనాలు ప్రభువా. అబ్రహాము నడిచిన మార్గములు మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రములు చేస్తున్నాము నాయన. ఇంకా మీ ఉన్నతమైన కృప మాకు తోడుగా ఉంచండి. మీ కృపను మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని భద్రపరచండి ప్రభువా. మీ కృప మాకు తోడుగా ఉంచండి నాయన. ఏ విషయమందు కూడా మేము బలీలు కాకున్నట్లు ప్రభువా అయ్యా మీ కృప మమ్మల్ని బలపరచండి. ఇదిగో నాయన, లోకం వైపు చూడక, లోకాశల వైపు చూడక, మా చుట్టూ పరిస్థితుల వైపు చూడక ప్రభువా, విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా మీ వైపు చూచుచునైనా మీకు వందనాలు తండ్రి.
అయ్యా విధేయులమై అయ్యా మిమ్మల్ని ఎవరికి గమనించాలో మీరు మాకు నేర్పించండి, మీరు మాకు ఉపదేశం చేయండి, ఆలోచన చెప్పండి. మీరు మా ముందుండి నాయన మీ వెనక మా చేయి పట్టుకొని అయ్యా మమ్మల్ని నడిపించండి ప్రభువా నీకు వందనాలు. పరిశుద్ధురానికి స్తోత్రములు, సర్వశక్తిమంతురానికి వందనాలు నాయన. ఇదిగో ప్రభువా అయ్యా మీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో అనేకులు నాయన మిమ్మల్ని నాయన మీ అందు విశ్వాసం ఉంచక ప్రభువా నిర్లక్ష్యము కలిగి, అశ్రద్ధ కలిగి, అవిధేయత కలిగి నాయన లోకంలో ఉండిపోతున్నారు ప్రభువా, చీకట్లో ఉండిపోతున్నారు నాయన, అపవాదికి దాసులుగా ఉంటున్నారు ప్రభువా, అవిధేయులుగా ఉంటున్నారు నాయన. వారందరితో మీరు మాట్లాడండి, వారందరిని మీరు దర్శించండి, వారందరినీ మీరు బలపరచండి ప్రభు. వాళ్ళ మార్పు కలిగించండి, ఆకర్షించండి. వారిని భ్రమపరుస్తున్నా, బలహీనపరుస్తున్నా అపవాదిని యేసు నామములో గద్దించండి ప్రభు అని వందనాలు. కృప తోడుగుంచుతారు మీకు వందనాలు. ఇక తండ్రి మీకు వందనాలు అయ్యా. మీ బిడ్డ మీ మాటలోని బిడ్డలందరినీ కూడా దర్శించండి, మీ కృపలో బలపరచండి, భద్రపరచండి, ఆదరించండి. మీ మేలు చేత నింపుడు ఉపకారముల చేత తృప్తిపరచండి. మీ కృప తోడుగుంచండి ప్రభు అని వందనాలు చేస్తున్నా. మహిమాన్వితురానికి స్తుతులు, సర్వశక్తిమంతురా సర్వోన్నతురానికి వందనాలు నాయన. ఎదుగో ప్రభువా మీకే స్తోత్రములు తండ్రి. అయ్యా బలిని బలపరచు నాయన, బలవంతులు లేవడెత్తండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి, మారుమనసు లేని వారికి మారుమనసు దయచేయండి, పశ్చాత్తాపం లేని వారికి పశ్చాత్తాపమును కలిగించు నాయన. అయ్యా ప్రతి ఒక్కరిని ఆత్మచేత సంధించండి, బలపరచండి, వెలుగులో స్థిరపరచండి ప్రభువా. కృపగల దేవానికి వందనాలు, దయగలిగిన తండ్రి మీకే స్తోత్రములు చేస్తున్నాం నాయన. అయ్యా మీకే స్తుతులు. అదేవిధంగా నాయన మీకు వందనాలు ప్రభువా. అయ్యా మా దేశంలోను మా రాష్ట్రంలోను ప్రపంచమంతరు కూడా పట్టబడి ఉన్న అయ్యా అలుముకొని ఉన్న ప్రభువా, ఇదిగో తండ్రి ఈ యొక్క భయంకరమైన అయ్యా శ్రమ నుండి ప్రపంచమును మా దేశమును మా ప్రాంతమును రాష్ట్రమును కానీ విడిపించండి నాయన. అయ్యా మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన ఈ వైరస్ ద్వారా అయ్యా 5 లక్షల ప్రభువా 60,000 మంది పైగా చనిపోయినారు నాయన. మీకు వందనాలు చేస్తున్నాం తండ్రి. మహిమాన్వితురానికి వందనాలు. ఇదిగో ప్రభువా పరిశుద్ధురానికే స్తోత్రములు చేస్తున్నాం. మీ కృప చూపండి అయ్యా. ఈ వైరస్ యొక్క నాయన అయ్యా మీకు గద్దించండి నాయన. అయ్యా మీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మీకు అసాధ్యం ఏదుకోలేదు ప్రభువా. పరిశుద్ధురా మీకే స్తోత్రములు తండ్రి. మహిమాన్వితురానికే వందనాలు. అయ్యా ప్రజలను కూడా దర్శించండి, బలపరచండి. అనేకులు వివేకం లేని వారిగా ఉంటున్నారు నాయన. ప్రభుత్వాలు నాయకులు ఎన్నిసార్లు హెచ్చరించినప్పటికీ కూడా ప్రభువా అయ్యా మీకే స్తుతులు చేస్తున్నాం, నిర్లక్ష్యంగా ఉంటున్నారు ప్రభువా. అయ్యా వారందరితో మీరు మాట్లాడండి, దర్శించండి. పరిశుద్ధురానికే స్తోత్రములు తండ్రి. అయ్యాక తండ్రి అయ్యా బలిలందరినీ మీరు ముట్టండి. ఎంతమంది అయితే ఈ వ్యాధి చేత పట్టబడి ఉన్నారో వారందరినీ మీరు తాకండి నాయన. మీ రక్తం వచ్చేత కడగండి ప్రభు. మీ దక్షిణాస్తం వచ్చేత ముట్టండి తండ్రి. మీరు లేవనెత్తండి ప్రభు. పరిపూర్ణముడు దయచేయండి అయ్యా. మా దేశానికి మా రాష్ట్రానికి పరిపూర్ణ రక్షణ అనుగ్రహించండి ప్రభువా. మీకే వందనాలు. ఇదిగో మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఈ యేసుక్రీస్తు ప్రార్థన పరిచర్య అంతటి గురించి అప్పగిస్తున్నాం, బలపరచండి అయ్యా. అయ్యా ఇంకా విచిత్రమైన నూతన స్థలాలుమైన ద్వారములు తెరవండి. పరిచర్య సరిదృశ్యాలు పరచండి ప్రభువానికి వందనాలు అయ్యా. దాసులను సంఘాలను కూడా దర్శించి బలపరిచి ఆదరించండి. ఇగో నేను ఇంతవరకు మాతో ఉన్నది మీకు వందనాలు చేస్తూ ఇచ్చిన ప్రార్థన మీ పాసన చేసుకుని ప్రార్థన ప్రతిఫలం దయచేసి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందగలరని మా రక్షకుడు మీ ప్రియకుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వినయముగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.